చాలా మంచి డెప్త్స్ ఆఫ్ హార్ట్లోంచి గొప్ప సేజ్ అండ్ యోగి చెప్పి చేసిన ప్రేయర్ అంటే ఎంతో అర్థం మీనింగ్ ఉంటుంది దాంట్లో. ఆయన గంగాలో పుట్టడం చేత ఆ దుర్గయందు ఉండేటటువంటి భక్తి ఆయన రక్తంలో ఉంది, ఆయన బ్లడ్లో ఉంది. అది సాంప్రదాయం. ఏమైనా సరే బ్రహ్మజ్ఞాని అయినా సాంప్రదాయం జ్ఞాపకం ఉంటుంది. నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను భారతీయుడిని, నా మాతృభాష ఇది, ఇవన్నీ మర్చిపోకూడదు. జ్ఞానానికి అవరోధం కాదు. ఆయన సాంప్రదాయం అంతా నిలబడింది ఎవరి వల్ల? ప్రజలు నో డౌట్. ప్రజల వల్లనే సాంప్రదాయం నిలబడుతుంది. కానీ ప్రజలు లేనటువంటి నది ఎట్లా ఉంటుంది? ఇటు అటు గట్టు లేకపోతే నది ఎలా ఉంటుంది? వర్షం వస్తుంది, పొంగుతుంది, అన్ని ఊళ్ళు ముంచేస్తుంది. ప్రజలు అలా ఉంటారు. ప్రజలకి మత సంబంధమైన వాళ్ళు, రాజకీయ సంబంధమైనటువంటి వాళ్ళు, లీడర్స్ ఉండాలి. ఆ లీడర్సే ఈ గట్లు. వాళ్ళు ఎలా నడవమంటే ప్రజలు అలా నడుస్తారు. ఆ ప్రజలు ఒక మహాశక్తి. వాళ్ళ వల్లనే సాంప్రదాయం, వాళ్ళ వల్లనే అన్నీ నిలబడతాయి. కానీ ఇది ఉండదు వేరు. లేకపోతే వాళ్ళకి ఆ గట్లు లేకపోతే విరుచుకుపడిపోతారు. అదిగా రాజకీయ నాయకులు ఉన్నారు మనకి, ధర్మస్వరూపులు. మరి మత సంబంధం, సంస్కృతి విషయంలో ఋషులు ఉన్నారు. వీళ్ళే మనని సంస్కృతిని నడిపించారు ప్రజలని నేను అనుకుంటాను. అందుకని ఇవాళ ఋషి ప్రోక్తమైనటువంటిది నవీన్ ఈ శతాబ్దంలో ఋషి కాబట్టి ఆయన వాక్యం మనం విన్నాం. ఋషుల చరిత్ర వినాలని నాకు అనిపించింది. ఒక మాట మీతో చెప్పాలి. దేవతల కంటే, భగవంతుడు, ఈశ్వరుడి కంటే కూడా మనకి దగ్గరగా ఉండి మనల్ని నిత్యం నడిపిస్తూ మనకు సాంప్రదాయాన్ని ఇచ్చిన వాళ్ళు ఋషులు. వాళ్ళ చరిత్రలో ఒకరిద్దరి చరిత్ర చెప్పుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఆ వేదమంత్రులు అన్నీ ఋషి ప్రోక్తములే. కృష్ణమద ఋషి అని ఆ ఋషి పేరు ఉంటుంది అక్కడ. ఆ ఋషి లేకపోతే ఆ మంత్రం లేదు మనకి, ఎవరికి వచ్చి ఉండేది కాదు. కానీ అది ఎంత ప్రాధాన్యత ఋషులకు ఉందంటే ఇంతంత కాదు. వాళ్ళ వల్లనే మనం ఇలా ఉన్నాం, వాళ్ళ వల్లనే మనకి సంస్కృతి వచ్చింది. ఆ ఋషులే ఇప్పుడు ఈ శతాబ్దంలో కూడా ఇంకా రమణులు, అరవిందులు మొదలైన 29 years అప్పుడు ఆంధ్రా నుంచి పోలీస్ ఆఫీసర్ ఎవరో వచ్చారు. నేను అక్కడ ఉండి ఏదో పేపర్ చదువుకుంటున్నాను వీధిలో. ఆఫీస్ రూమ్లో పక్కన ఈజీ చైర్లో కూర్చొని, ఆఫీస్ రూమ్ ఇలా వేరే ఉంటుంది, క్వార్టర్స్ ఇలా ఉంటుంది, అక్కడ ఆఫీస్ రూమ్ చదువుకుంటుంటే మేనేజర్ గారు నమ్మ చూడాలన్నారు. మేనేజర్ గారి దర్శనం కోసం వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే ఆంధ్రా నుంచి వచ్చారు. నేనే అంటే నమ్మరు వాడు. వాడు ఇంతట్లో గౌరవం కాపాడడానికి కానిస్టేబుల్ వచ్చి వాడు సెల్యూట్ కొట్టి వైర్లెస్ మెసేజ్ చేతికి ఇచ్చాడు. వాడు చూసుకుంటా అందులో మరీ స్టూడెంట్లా కనపడేవాడిని. స్టూడెంట్ అనుకునేవారు ఏదో ఎస్ఎస్ఎల్సీ. 1969-70లో కూడా ఇంకా మేనేజర్ గారు కొడుకుననేవారు అనుకునేవారు. కొత్తగా వచ్చేవాడు పెళ్లి కొడుకు అన్నారు నన్ను చూసి. నా వైఫ్ని వెళ్ళి అడిగారు మీ అబ్బాయికి సంబంధం తీసుకొస్తామని. హోప్లెస్లీ మిస్లీడింగ్గా ఉండేది ఆ పేరెంట్స్. ఇప్పుడు కూడా అదే బాగుంది. హాయిగా ఓ డ్రెస్, గడ్డం, ఆకాశ అవసరం అవన్నీ భయం నాకు. అంటే చూస్తే భయం వస్తుంది. అంటే ఎలాగో తిరగచ్చు, ఏదో మాట్లాడచ్చు, తినొచ్చు, ప్లాట్ఫామ్ మీద కాఫీ తాగొచ్చు. అవన్నీ వేసుకుంటే వీలు లేదు కదా. ఏమనిపించిందంటే ఋషుల చరిత్ర మనం తెలుసుకుంటే పురాణం అంతా అందులో వచ్చేస్తుంది. సపోజ్ అందరు ఋషుల చరిత్ర మనం తెలుసుకుంటే పురాణం వస్తుంది. అందులో మనుషుల గాథలు వస్తాయి, భగవంతుడు లీలలు గాథలు వస్తాయి. ఋషుల చరిత్రే మనకి ఒక ఉత్తేజం కలగజేసి మనలో గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందని నా నమ్మకం. ఋషుల చరిత్రే అందరూ తెలుసుకోవాలి. ఆయన సూక్ష్మంగా ఋషులను అందరినీ ఒక చోట చేతిలో కొంచెం రాశాడు ఆయన. ఋషిభ్యో మంత్రకృద్భ్యో మంత్రపతిభ్యో మామామృషయో మంత్రకృతో మంత్రపతయ పరాదుర్మా మృషీన్ మంత్రకృతో మంత్రపతిన్ పరాదాం అంటాం కదా రోజు అభిషేకంలో. మంత్రద్రష్టలు, మంత్రపతులు అయిన మహర్షులకు నమస్కారం. వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉందిరుగాక అన్నట్టు. నేను వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళు నన్ను వదిలిపెట్టకూడదు. ఋషుల దయ మన యందు ఉన్నంతకాలం మనం క్షేమంగానే ఉంటాం.
వారి దయ మన ఎందు మనం వారిని తలుచుకుంటే ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. మనందరికీ ఋషులు ఉన్నారు. చాలామంది అనుకుంటారు నాకు మా గోత్రం లేదని ఋషులు లేరని అంటారు. నేను బ్రాహ్మణం కాదంటారు. ఋషులు లేకపోతే మనుషులే లేరు. కశ్యప ప్రజాపతి సంతానం అంతా కూడా కాశ్యపస గోత్రం అని చెప్పుకోవాలి. కాశ్యపస గోత్రం లేనివాడు ఎవడూ లేడు. కశ్యప ప్రజాపతి బిడ్డలు కదా అందరూ. తర్వాత అలవాటులో కొన్ని తరాల నుంచి వాళ్ళని చెప్పుకోవడం మర్చిపోవడం చేత మాకెవరు లేరు. కొన్ని ఋషులు ఉన్నారు అనుకునేవాడు బ్రాహ్మడు, వాడు ఋషులు ఎలా చెప్పారో అలా నడుస్తున్నారు వాడు, అది లేదు. కాబట్టి చిట్ట చివరికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అందరినీ కూడా కశ్యప ప్రజాపతి సంతానం అని అనుకుంటే నేరం లేదు. కాశ్యపస గోత్రోద్భవస్య గోపాలరెడ్డి నామధేయస్య కరెక్ట్, తప్పే లేదు. కాశ్యపస గోత్రంలో 3 తరాలు పేరు చెప్పుకుంటే నేను బ్రాహ్మణుని చెప్పే అధికారం అతడికి వస్తుంది. ఆపస్తంభ ధర్మసూత్రముల్లో ఆధారంగా ఉన్న వాక్యాలను తీసుకుని చెప్తున్నాను ఈ మాట. అలా లేకపోతే మనకి తల్లి తండ్రి ఎవరు లేకుండా ఎలా పుడతాం మనం? మన ముత్తాతలు ఒకనాడు ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు? కాబట్టి బ్రహ్మదేవుడు తన యొక్క మానసపుత్రులందరినీ పిలిచి ప్రజాపతులను తీసుకొచ్చి ప్రజాపతులను సృష్టించాడు. మీరు సృష్టి చేయండి అన్నాడు. మీరు సృష్టి చేయండి అంటే వాళ్ళు మనుషులను సృష్టి చేశారు. ఆయన చెప్పాడు కదా ఆయన ఇచ్చిన శక్తితో. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ మనస్సులోంచి పుట్టారు. వాళ్ళకి అంగాలు అవయవాలు అన్నీ వచ్చాయి. ఆయన మనస్సు బుద్ధి అంతా రాగానే ఆ ప్రజాపతులను చూశారు. వాళ్ళు బ్రహ్మతేజస్తో వెలుగుతున్నారు. వాళ్ళని చూసేటప్పటికీ వాళ్ళకి ఏం కలిగిందంటే, ఆహా మన కన్న తల్లిదండ్రులు ఇంత తేజవంతులు కదా, జ్ఞానస్వరూపులై వెలుగుతున్నారు కదా, మనం వెళ్ళి ఏదో వివాహం చేసుకుని స్త్రీని వివాహం చేసుకుని పిల్లల్ని కానీ ఈ గడ్డంతా ఎందుకు తినాలి, వీళ్ళ మార్గంలోనే మనం వెళ్ళిపోదాం అని అనుకున్నారు. అని వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోయి మోక్షం పొందారు. ప్రజాపతుల ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పిల్లల్ని సృష్టించిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, సంతాన దేశం అంతా ప్రజలు వృద్ధి పొందాలి, ప్రజలు పుట్టాలి, దేశం నిండా నిండాలి కలకలాడుతూ అని వాళ్ళ ఉద్దేశం. మళ్ళీ సృష్టి చేశారు వాళ్ళు. మళ్ళీ సృష్టి చేస్తే మళ్ళీ అలాగే పోయినారు. అప్పుడు వీళ్ళకి అవిద్య, అజ్ఞానము, దేహాత్మ భావన, దేహాభిమానము ఇట్లాంటి లక్షణములు ఉంటే తప్ప మనుషులు వృద్ధి పొందరు. కాబట్టి శుద్ధ జ్ఞానంలో ఉండేవాడు వృద్ధి పొందడు, వాడు వెళ్ళిపోతాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి. కొంత జ్ఞానాజ్ఞానములు రెండు ఎప్పుడైతే అవిద్యా విద్యలు రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే అతడు సంతానాన్ని పొందుతాడు, ప్రజ వృద్ధి పొందుతుందనే ఉద్దేశంతో వాళ్ళని ఋషులు అలాగ చేశారు. తర్వాత బ్రహ్మదేవుడి సంకల్పం. పూర్వకల్పంలో ఉండేటువంటి దేవతలు, ఋషులు, మునులు వాళ్ళే ఇలాగ రావడం, జ్ఞానులై పుట్టడం, వెళ్ళిపోవడం ఇలా జరిగింది. అలాగ సృష్టి ప్రారంభంలో అనేక ఇబ్బందులు బ్రహ్మదేవుడికి కలిగినాయి. అంతకుముందు కూడా అసలు పెద్ద ఇబ్బంది కలిగింది ఆయనకి. సృష్టించగానే తల పైన ఉండాలో తల కింద ఉండాలో కడుపులో మధ్యలో ఉండాలో తెలియదు. ఫస్ట్ ఆ షేప్ ఆయన జ్ఞాపకం రాలే, ఏది ఎక్కడ ఉండాలి. ఆయన ఒకవేళ జ్ఞాపకం వచ్చుకుని అలా పెడదామని ట్రై చేసినా వంకరటెంకరగా తల కింద కాళ్ళు పైన చేతులు వీపు వెనకాల ఇలా వచ్చారనుకోండి ఏమైపోతుంది. అలాగే వచ్చాయట అంగములు, వాటి వాటి స్థానాలు తప్పి సృష్టించాట. అప్పుడు ఆయన అయా దేహాత్మభావాన్ని మూలాధారంలో మనందరికీ మూలాధార చక్రంలో గణపతి అధిష్టాన దైవంగా ఉండి చతుర్దళ పద్మమైనటువంటి 4 దళముల పద్మం మీద ఆయన ఆసీనుడై ఉండి అక్కడ ఈ దేహమే నేను అనే భ్రాంతిని కలుగజేస్తున్నాడు గణపతి. ఎందుకు చేస్తున్నాడు? అందువల్లనే మనం అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం, ఇల్లు నాది అనుకుంటున్నాం, ఈ దేహమే నేది నాది అని అనుకుని దీన్ని కాపాడుకుంటున్నాం, దానివల్ల సంతానం కలుగుతోంది. ఇవన్నీ ఈ నాగరికత అంతా కూడా దేహాభిమానం చేత వస్తుంది. దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనం అయిపోతుంది, ఎవరు ఉండరు. దేహాభిమానం చెడ్డదంటారు కదా అండి. అంటే ఏమిటి? జ్ఞానానికి మోక్షానికి వెళ్ళే దారిలో దీన్ని వదిలిపెట్టమన్నారు, కానీ అది లేకుండా సంచరించడం సాధ్యం కాదు. అది లేకుండా సంచరిస్తే తాగినవాడు వలె, పిచ్చివాడు వలె ఏ స్తంభానికో వేసి కొట్టుకుంటారు, దేంటో పడతారు, చచ్చిపోతారు. అలా ఉంటుంది దేహాభిమానం. అంటే దేహ సంరక్షణ, ఈ దేహం నాది, దీన్ని సంరక్షించుకుందాము అనేటటువంటి వివేకం ఒకటి సహజంగా జీవలక్షణాల్లో ఉండాలి. అది అట్టి జీవలక్షణ భావానికి గణపతి అధిపతి. వారి దయలేంటే మనం ఇలా ఉండనే ఉంటాం. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ గణపతిని ఆవాహన చేసుకున్నారు తన ముందర. ఆ గణపతి బ్రహ్మదేవుడి కంటే చాలా పూర్వుడు. బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అని ఆయన అంటాం మనం. ఎంత పూర్వుడు అంటే ఒకప్పుడు అమ్మవారు యుద్ధం చేస్తూ ఉంటే రాక్షసులతో సృష్టి ప్రారంభం, ఇంకా మనుషులు పుట్టకముందు పరమేశ్వరుణ్ణి తలుచుకుంది. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఆ అమ్మవారు ఇక్కడ ఉంది.
వాళ్ళిద్దరు చూపులు కలిసినాయి. ఆ చూపుల కలయికలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. మహాగణపతి ఆయన పేరు. ఆ గణపతి యొక్క అవతారములే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ గణపతిని పూజ చేస్తూ ఉంటాం. అది మహాగణపతి, ఆధ్యాత్మిక శ్రీ మహాగణపతి. గణపతిని తలుచుకున్న తర్వాత బ్రహ్మదేవుడు చెప్పాడు, మూలాధారం అనేది ఒక చక్రాన్ని సృష్టించు, అక్కడి నుంచి సహస్రార కమలం దాకా ఇలాగా నిర్మాణం చేయి, వెన్నెముక నుంచి. అందులో ఉండే మూలాధార చక్రంలో నేను అధిష్టాన దైవంగా అక్కడ ఉండి నీవు సృష్టించే జీవులకి దేహాత్మభావనని నేను ప్రసాదించి వాళ్ళ ఆత్మరక్షణోపాయంలో వాళ్ళు ఉండేటట్టు అన్న వస్త్రాలు సంపాదించుకుని బతకాలనే కోరిక వాళ్ళకి కలగజేసి, ఆ కోరికలోంచి సంతానం దీక్ష కూడా వాళ్ళకి కలగజేసి సృష్టిని వ్యాపింపజేస్తాను, సృష్టిస్తూ నేను ఈ ఉపకారం నీకు చేస్తానని అన్నాడు ఆయన. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం చేత జీవులలో ఆయన ప్రవేశించగానే వాళ్ళకి దేహాత్మభావన కలిగింది, దేహాభిమానం కలిగింది. నేనే దేహం అనే భావన, అది దేహాత్మభావన. దేహాభిమానం దీన్ని రక్షించ ఆకలిస్తే తింటాడు. ఇది సమస్త జీవకోటిలోనూ ఈ విషయాన్ని ఆయన కల్పించాడు. మానవ నిర్మాణంలో మూలాధార చక్రాల్లో ఆయన అధిష్టాన దైవం అయినాడు. గణపతి అనుగ్రహం చేత తర్వాత సృష్టి అక్రమంగా జరిగింది అని ఈ యావత్ సృష్టి రహస్యము సమస్త జీవకోటి యొక్క జీవలక్షణము అంతా సంపూర్ణంగా అర్థం చేసుకుని బ్రహ్మ ఎవరు, గణపతి ఎవరు, విష్ణు ఎవరు, శివుడు ఎవరు, ఎప్పుడు పుట్టింది సృష్టి, ఆత్మ ఎక్కడ, పదార్థం అంటే ఏమిటి, పంచభూతములు అంటే ఎలా వచ్చాయి, ఈశ్వరుడు అంటే ఎవరు, ఈశ్వరుడు యొక్క స్వరూప స్వభావాదులన్నీ ఎక్కడ ఎలా ఉన్నాయి, ఇన్ని విషయములు తెలిసి ఈ జగత్తు యొక్క భవిష్యత్తు తెలిసి జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసిన వారు, ఇవన్నీ తెలిసిన వారు మహర్షులు. ఏ టు జెడ్ కథ అంతా తెలిసి వాళ్ళ కర్తవ్యమే కాక మన కర్తవ్యం, భవిష్యత్తులో పుట్టబోయే వారి యొక్క యోగక్షేమాలు కూడా ఆలోచించగలిగిన వారు మహర్షులు. అట్లాంటి వారు మహర్షులు అనేక మంది ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్ధరించారు. కారాది సూచికగా ముందర మొట్టమొదట అగస్త్య మహర్షి చరిత్ర 2 మాటలు రాశారు. అందుకని ఋషుల చరిత్రే నేను చెప్పదలుచుకుని నాకు ఇవాళ అనిపించింది. కాదు మధ్యాహ్నం నిద్రపోయినాను, పురాణం చెప్పడం ఎందుకు, ఋషుల చరిత్ర చెప్పు అని నాకు గట్టిగా చెప్పినట్టు అయింది. పరమ గురువు అనుకుని ఆయన అలా చెప్తున్నారేమో నాకు అనిపించింది. గురుస్థుతి కంటే ఈశ్వరస్థుతి గొప్పది కాదు, సమానమే. కానీ గురుస్థుతి ఈశ్వరస్థుతే అవుతుంది. గురుస్థుతి లేని ఈశ్వరస్థుతి మనం అక్కడికి వెళ్ళలేం. అంటే మైలు వెడల్పున్నటువంటి నదికి 1/2 మైలు బ్రిడ్జి కట్టినా అటు వెళ్ళలేం, 7 ఫర్లాంగులు పొడుగు బ్రిడ్జి కట్టినా అటు వెళ్ళలేం. కానీ 6 అడుగులు నావతో వెళ్ళగలం. సాగరాన్ని ఉద్ధరించడానికి మామూలు మనిషిగా కనపడి ఒక నావ వలె ఆ గురువు చాలు. బ్రిడ్జే కడతాను నేను, ఒక మాట పెడతాను, 7.5 ఫర్లాంగులు కట్టినా చాలదు. అది అవతలికి శాశ్వతంగా కట్టినప్పటికీ కూడా అది క్షేమంగా ఉండాలని లేదు. నావ బ్రిడ్జి కంటే ఎక్కువ క్షేమకరమైంది. ఇప్పుడు కూడా ఏమీ ఖర్చు లేదు, సులభం, అందరికీ సాధ్యం, కోట్ల కొద్దీ ఖర్చు ఉండదు. వారధి కట్టక నావల మీదనే ఆధారపడ్డారు భారతదేశంలో. వాహనాలు కోసమని వారధులు వచ్చాయి. మనుషుల కంటే కూడా తొందర, వేల కొద్దీ జనం అరగంటలో అవతల దాటి వెళ్ళిపోవాలి, బరువైన సామాన్లు మూసుకెళ్ళాలి, బొగ్గు ఇనుమును అంతా చేస్తే అంతకన్నా ఏం లేదు. ఇంక దేనికోసం ఇలా ఉన్నాం మనం. ఆర్య సంస్కృతి ఇదంతా అనాగరికత నేను అంటం లేదు. ఈ కాలానికి నాగరికత ఇది ఇలాగే ఉండాలి, ఇది దైవ నిర్ణయమే కావచ్చు. సులభంగా ఒక మనిషికి ఏది కావాలి అనే ప్రశ్న వేస్తే, ఒక మనిషికి నేను గోదావరి దాటాలంటే నావ చాలు. 100 కోట్ల ఖరీదైన బ్రిడ్జ్ అవసరం లేదు, 10 కోట్ల విలువైన ట్రైన్ అక్కర్లేదు. ఆ అవసరం లేని కాలంలో వాళ్ళు అలా జీవించారు. విశ్వాన్ని సంరక్షించడానికి త్రిమూర్తుల కార్యక్రమాలు కూడా వాళ్ళు నెరవేర్చగలిగిన సమర్థులు కాబట్టి ఋషులని పేరు వచ్చింది వాళ్ళకి. బ్రహ్మదేవుడు ఒక పని చేయకుండా కూర్చుంటే ఆ పని నేను చేస్తానని ఒక ఋషి రావచ్చు. ఉదాహరణకి విశ్వామిత్రుడు ఉన్నారు, బ్రహ్మదేవుడు ఎంత పని చేశాడో అంత పని ఆయన ఒక్కడే చేయగలరు. కానీ చెయ్యరు, అది బ్రహ్మదేవుడి పని. అది నేను మానవుణ్ణి, జ్ఞానిని, నాకు ఆ కర్తవ్యం లేదు. ఆ ధర్మాన్ని తెలిసిన వారు వాళ్ళు చెప్తారంటే, అసలు మహర్షుల చరిత్రలు వాళ్ళు ఎలా పుట్టారో ఎక్కడ పుట్టారో తెలుసుకునే ప్రయత్నమే చేయొద్దు. ఆత్మల చరిత్ర, నదుల యొక్క పుట్టు పూర్వోత్తరాలు కనుక్కునే ప్రయత్నం చేయవద్దు సుమా. ఒకవేళ ఈ నది ఫలానా పర్వతాల్లో పుట్టిందని ఎవరైనా చెప్తే అది ఈ మధ్య కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ పుట్టినట్టు కనపడుతోంది అని భావించవలసింది. పూర్వం అక్కడే పుట్టిందో ఇంకెక్కడ పుట్టిందో ఈ మధ్యన ఇట్లా కనపడుతోందని చెప్పాలి. ఒక 1000 సంవత్సరాల నుంచి ఈ పినాకిని నది ఆ మైసూరు దగ్గర
కొండలో పుడుతోంది, బస్ అంతే. ఈ పినాకిని ఎక్కడుందో ఏమిటో తెలియదు. అలాగే మహాత్ములు ఈ జన్మలో ఈయన అవతరించిన ఈ శరీరానికి తల్లిదండ్రులు వారని చెప్పొచ్చే తప్ప మరి ఇక్కడే ఉద్భవించారు, మొదలు ఇక్కడే పుట్టారని చెప్పడం దోషం అవుతుంది. కాబట్టి అలాగే సన్యాసులకి పూర్వ ఆశ్రమాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. పూర్వాశ్రమాలు మీరు ఎవరైనా అడగకూడదు, వారు చెప్పకూడదు. సంప్రదాయాలే కానీ వీటిలో ఎంతో అర్థం తమాషా ఉంది. అప్పుడు మహేంద్రుడు దేవతలని అందరినీ బాధిస్తూ ఉంటే తారకాది రాక్షసులు ఆ రాక్షసుల్ని చంపవలసింది అని అగ్నిదేవుణ్ణి పిలిచి చెప్పాడట, వాయుదేవుణ్ణి పిలిచి చెప్పాడట, మీరిద్దరూ వెళ్ళి రాక్షస సంహారం చేయండి అని ఇంద్రుడు చెప్పాడు. వాయువుకి అగ్నికి చాలా దోస్తి ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొందరు రాక్షసుని చంపడం మొదలుపెట్టారు. అగ్నిని వాయువు కలిసి చాలామంది రాక్షస కులాన్ని నాశనం చేస్తే ఆ రాక్షసులందరూ వెళ్ళి సముద్ర జలాల్లో దాక్కున్నారు. అక్కడ భూమి మీద కనపడటం లేదు, స్వర్గానికి రావటం లేదు, దేవతల్ని బాధించటం లేదు కదా అని రాక్షసుల బాధ తొలగిందని అగ్ని వాయువు ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకున్నారు. అలా కొంతకాలం అయిన తర్వాత అదృశ్యంగా సముద్రంలో దాక్కున్నటువంటి రాక్షసులు రాత్రి సమయంలో నిద్రిస్తున్నటువంటి వాళ్ళని జీవకోటిని హింసించి భక్షించడం మొదలెట్టారు. మునులు మానవులు రాత్రంతా వాళ్ళని బాధించడం, చంపడం, సూర్యోదయం కాకముందే వెళ్ళి సముద్రంలో దాక్కోవడం, ఇలాగ రాక్షసులు అదృశ్యంగా ఉన్నారు, రాత్రి బాధిస్తున్నారు. రాత్రి ఏమో మనుషులు అశక్తులు, రాక్షసులు బలవంతులు. 12,000 సంవత్సరములు ఈ ప్రకారంగా రాక్షసులు ప్రవర్తించారట. అనేక మంది సజ్జనుల్ని, మునుల్ని, యోగుల్ని, భక్తుల్ని, సామాన్య మానవుల్ని, ఏ పాపం ఎరగని ప్రజలను చంపేశారు. దేవతలు కూడా పీడించారు. పెద్ద ఉపద్రవం ఏర్పడింది లోకంలో, అశాంతి, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు వాళ్ళని మళ్ళీ అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి దేవేంద్రుడు పిలిచి కోపడ్డాడు. మీకు నియోగించాను ఈ పని మీద, వాళ్ళని ఉపేక్షించారు, వాళ్ళు పారిపోతే వాళ్ళని వదిలిపెట్టేసిచ్చారు, వెతికి వేటాడి చంపవలసింది కదా, ఇప్పుడైనా వాళ్ళని భస్మం చేయండి అని చెప్పి అగ్నికి వాయువుకి ఇంద్రుడు చెప్పాట. అంటే ఎలాగా అని దేవేంద్రుడు అని రాదు, సముద్రంలో దాక్కున్న వాళ్ళని ఎలా చంపాలంటావా, ఆ సముద్రాన్ని ఇంకించండి, డ్రైవ్ చేసేసి, ఆ నీరంతా లేకుండా డ్రైవ్ చేసేసేయండి, వాళ్ళు యువతలు బయటకు వస్తారు, అప్పుడు చంపండి. వాయుదేవుడు ఇంద్రుడు అగ్ని నవ్వారట. 1000 మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఒకవేళ ఉండొచ్చు, వాళ్ళని బయటికి ఈడిపించడం కోసమని సముద్రాన్ని ఇంకిస్తే, ఎండబెట్టేస్తే కోటాను కోట్ల జీవరాశులు చచ్చిపోతాయి కదా, దాని నిండా ఎంత జీవరాశి ఉంది. సముద్రంలో వృక్షాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి జీవకోటి. భూమి మీద ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ అక్కడ ఉంది. ఒక మాట రాజు ఇస్తాడు ఆజ్ఞ, ఒక చిన్న పర్పస్ కోసం ఇస్తాడు, వివేకంతో వినాలి. ఇవాళ ఒక తృప్తికరమైనది ఏంటంటే గురువు దర్శనం అయింది కాబట్టి ఆనందంగా ఉంది చాలా. అందుకని ఆ తర్వాత దేవతలను భగవంతుడు జ్ఞాపకం రావటంలో ఋషులే జ్ఞాపకం వస్తున్నారు. అందుకని ఎవరైనా ఋషుల చరిత్ర తెలుసుకుంటే మన సాంప్రదాయాన్ని ఈనాటి వరకు నిలబెట్టి ఇంకా మనలో సజీవంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ప్రేరణ ఇస్తున్నవారు, ఇన్ని వేదములలో, ఇన్ని మంత్రములకు, ఇన్ని సూక్తములకు ద్రష్టలుగా ఉన్నవారు, వేదం మిగిల్చడానికి బ్రహ్మముఖంలో పుట్టింది కానీ మనకి ఇచ్చింది ఋషులు కానీ బ్రహ్మ డైరెక్ట్గా మనకి ఇవ్వలేదు. కాబట్టి ఋషుల చరిత్ర చెప్పాలని నాకు ఏదో మొదలెట్టాను. అకారాది సూచికలు మొట్టమొదటి అగస్త్య మహర్షి వచ్చారు. అగస్త్య మహర్షి ఎలా పుట్టారో దాని గురించి చెప్పడానికి పురాణం ఏం చెప్తుందో కల్లో సూక్ష్మంగా రాశారు. పూర్వం రాక్షసులు జగత్తునంతా క్షోభ చేస్తూ బాధ పెడుతూ ఉంటే దేవేంద్రుడు అగ్ని వాయువుల్ని ఇద్దరిని పిలిచి రాక్షసుల్ని చంపమని ఆజ్ఞాపిస్తే వాళ్ళేమో వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. ఈ రాక్షసులందరూ సముద్రంలో వెళ్ళి దాక్కున్నారు. సముద్ర జలాల నిండా వాళ్ళు దాక్కోవడం చేత పగలు దొరకలేదు, కనపడరు. రాత్రి సమయంలో సమస్త జీవకోటి నిద్రిస్తున్న సమయంలో వచ్చి అందరినీ పీడించి బాధించి మునుల్ని, మనుషుల్ని, సామాన్యుల్ని, యోగుల్ని, పండితుల్ని, అందరినీ, ఎవడైనా సరే సమస్త జీవకోటిని తెల్లవారేటప్పటికి ఆ కాలం ఇంకా పురాణంలో ఏం చెప్తుందంటే ఒక అడవి అంతా ఖాళీ అయిపోయేదట, జంతువులు మిగిలేవి కాదట. రాక్షసులు తినేసి మళ్ళీ సముద్రంలో వెళ్ళి గర్భంలో దాక్కున్నారు. తర్వాత ఈ ప్రకారంగా 12,000 సంవత్సరములు గడిచిందట. పూర్వం ఇక్కడ బయట ఉన్నప్పుడే వాళ్ళని చంపడానికి వీలయ్యేది, తరివి కొట్టి అక్కడ దాక్కోవడం చేత ఇప్పుడు వాళ్ళు దొరకకుండా పోయారు. మీకేమో ఇంద్రుడు పిలిచి అడిగాడు,
మిమ్మల్ని చంపమని వాళ్ళని చంపమని మీకు ఆజ్ఞాపించాను, ఉపేక్షించి వాళ్ళని వదిలిపెట్టారు. పారిపోయిన దుష్టుని చేసి చంపమని అర్థం. పారిపోయినాడు కదా అని మన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోకూడదు, దూరం మన నిద్రపోకూడదు, వాడు దొరికేదాడు. హార్ట్ పర్సూట్ ఇప్పుడు జ్యూరిస్ ప్రూడెన్స్లో కరెక్ట్గా ఇప్పుడు సిద్ధాంతం ఉంది. అందుకని మీరు ఆ మాట చెప్పాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ది లా ఆఫ్ హార్ట్ పర్సూట్ యాక్సెప్ట్. టెర్రరిస్టులు దాటిపోయినారంటే ప్రస్తుతం ఇదంతా పీస్ఫుల్గా ఉందని రిపోర్ట్ ఇవ్వకూడదు. ఇక్కడ దాక్కుని ఉన్నారన్నమాట బయట. మీరు నిద్రపోకూడదు, చేసి చంపాలి. ఇదే ప్రిన్సిపల్. పురాణం ఎప్పుడు కూడా నిత్య జీవితంలో ఈనాటికి మనకి పనికొచ్చే మాటలే చెప్తుంది, అది గుర్తు. అప్పుడు దేవేంద్రుడు ఎలా తప్పమంటావు ఇప్పుడు వాళ్ళని? సముద్రంలో ఉన్నారంటే సముద్రం అంతా డ్రైవ్ చేసేసేయండి, జలం అంతా ఇంకించేసేసేయండి, దొరుకుతారు, చంపేసేయండి అని ఇంద్రుడు అన్నాడు. వాయుదేవుడు నవ్వాట. 1000 మంది రాక్షసులను చంపడానికి అనంతకోటి జీవరాశులను చంపవలసి వస్తుందయ్యా, సముద్రాన్ని ఇంకిస్తేను. అవేం పాపం చేశాయి? వాటిని ఏ పాపం ఎరగనటువంటి జలచరములను చంపి, జీవకోటిని చంపి పాపం మూట కట్టుకుంటాము మేము రాక్షసుల కోసం అన్నారట. అంటే ఒక ఆర్డర్ ఇవ్వడానికి ఒకే దృష్టితో ఒక ఆర్డర్ ఇస్తాడు, నేరో థింకింగ్తో. ఒకడు దాని రామిఫికేషన్స్ ఉంటాయి, దాన్ని ఏముంటాయని ఆలోచించి మళ్ళీ చాలా అడగాలి వాళ్ళకి. ఏదైనా ఇంకో ఉపాయం చెప్తే అలా చేస్తామన్నారు ఇంద్రుని. అలా నేను చెబితే కూడా మీరు ఇంకా అర్థం కావటం లేదా? పాపమో పుణ్యమో నాకు తెలియదా? ఇంద్రుడికి అధికార దర్పం వచ్చింది. నా ఇన్స్ట్రక్షన్స్ కాకుండా తప్పని చెప్పి అందులో నేరం చెప్తారా నా మీద? కాబట్టి మీకు ఒక ముందర శిక్ష వేస్తున్నాను, మీరు భూలోకంలో మనుషులై రండి అని చెప్పించారు. వాయువుకిని అగ్నికిని. అయితే వాళ్ళు దేవతలు ఎవరి గర్భంలో పుడతారు? అగ్నిదేవుడిని మోసి కనేనుడి తల్లి ఎక్కడ ఉంటుంది? వాయుదేవుడిని మోసి కనే తల్లి ఎవరు అంటే ఆయన అన్నట్టు అచేతనమైన పదార్థం ఉంటుంది, జడ పదార్థం అన్నమాట, రాయి రప్ప, అందులోంచి పుట్టనుకోండి అన్నట్టు. ఇంద్రుడు ఆజ్ఞ, శాపం కూడా అనుకుంది. ఇప్పుడు సరే, ఇది అక్కడికి అయితే ఆ ఘట్టం అయింది కదా. ధర్ముడు అనేటటువంటి ఒక ముని యొక్క కొడుకులు ఇద్దరు నరనారాయణులు అనేటువంటి వాళ్ళు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నారు. నరనారాయణులు తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళ అపూర్వమైన ఆ తపస్సు మహావైభవంగా ఉంటే దేవేంద్రుడికి అసూయ కలిగి ఆ తపస్సుని విఘ్నం చేయమని చెప్పి వసంతుడికి మన్మధుడికి ఆజ్ఞాపించి వాళ్ళ మనసు చెదరగొట్టమని అన్నాడు. అయినా అనేక మంది అప్సరసలతో వసంతుడితో వచ్చినా వాళ్ళు ఏమీ చెల్లించలేదు. కాకి అప్సరసల సౌందర్యం, వాళ్ళు చాలా అందమైన వాళ్ళని వాళ్ళు గర్విస్తున్నారు కదా. ఓహో, మీరు చాలా అందమైన వాళ్ళని మీరు అనుకుంటున్నారు, మా తపస్సు మా మనస్సుని చెడగొడదామని వచ్చారు కదా. అయితే చూడండి, నా శక్తి మీకు చూపిస్తానని ఆయన తొడలోంచి ఒక అందమైన స్త్రీని ఇలా సృష్టించాట తేజస్సులోంచి. కుడితోడ ఎడంతోడ ఇలా కొట్టుకుని నారాయణుడైన ఋషి ఇలా అన్నాడు. ఆ తొడలోంచి ఆ శబ్దంలోంచి ఊర్వశి, ఊరులోంచి వచ్చింది కాబట్టి ఊర్వశి పుట్టింది. మరి ఇప్పుడు దీని అందం ముందర మీ అందం ఏమాత్రం ఉంది అని అన్నాడు. అందరం చూసి మీ చందాలు చూసి నేనేమీ మోసపోయేవాడిని కాదు అని వెళ్ళగొట్టేశాడు. ఆ ఊర్వశిని సూర్యదేవుడు తీసుకువెళ్ళాడు తన భార్యగా. ఆమెని దారిలో వాళ్ళిద్దరూ కలిసి వెడుతుండగా వరుణదేవుడు చూచి మోహించాడు. ఆవిడంతట నాకు సూర్యుడికి నేను అంకితమైనాను, ఇదివరకే అతడితోనే ఉంటానని ఊర్వశి వెళ్ళిపోయింది. అంటే వరుణదేవుడు అన్నట్ట, సరే నేను ఇక కోరను, నాకు ఒక కోరిక కలిగింది, మోహం కలిగింది, నువ్వు దయచేసి నీ మనసులో నన్ను జ్ఞాపకం పెట్టుకో అన్నట్ట. తనకు ఒక తృప్తి. అధర్మంలో చిన్న ధర్మం అన్నమాట. దీన్ని ఏమనాలి? మొదటిదే అధర్మం, దాంట్లో ధర్మాన్ని పరిపాలించడం. అంటే అది సూర్యుడు తెలుసుకుని, నువ్వు అతడిని మనసులో పెట్టుకుంటానని వాగ్దానం చేసి నాతో కాపురం చేస్తావా? మహాదోషం ఇది. కాబట్టి నువ్వు భూలోకానికే వెళ్ళిపోయి, ఇలాంటి తప్పులు భూమిలోనే చేస్తూ ఉంటారు, మా లోకాల్లో ఎట్లాంటి తప్పులు చేసేవాళ్ళు ఉండరు, భూలోకానికే పో అని చెప్పి ఊర్వశిని చెప్పించాడు. ఇంద్రుడి యొక్క కొడుకైనటువంటి పురూరవ చక్రవర్తి భూమిని ఏలుతున్న సమయంలో ఊర్వశి వచ్చి
అతడి భార్య అయింది. వాళ్ళ యొక్క ఆ తేజస్సు అంటే దేవేంద్రుడి యొక్క శాపం పొందినటువంటి వాళ్ళు అగ్ని వాయువులు, ఇక్కడ ఊర్వశి యందు మోహం కలిగినటువంటి ఈ మిత్రుడు అంటే సూర్యుడు వరుణదేవుడు, వీళ్ళు నలుగురు వాళ్ళ ఆ వీళ్ళందరూ కలిసి వాళ్ళ తేజస్సుని మిత్రావరణ ఇద్దరు కూడా ఆమె ఎందుండే మోహం కలిగింది కదా, ఆ తేజస్సుని తీసుకెళ్ళి వాళ్ళలో వీర్యాన్నేమో ఒక కలశాన్ని ఇచ్చారట. ఒక కలశంలో పెట్టి వాళ్ళు అది మర్చిపోవడం అన్నమాట. అది ఒక మోహాన్ని వీర్య రూపంలో బహిర్గతం చేసి శుద్ధులైపోవడం అని అర్థం. ఆ తర్వాత మనిషి వాళ్ళ లోపల అదేం ఉండదని అర్థం. ఆ భావనే ఉండదు. మనుషుడికి వేరు అలా ఉండదు. వాడు ఒక్క మాటే బయట నుంచి బహిర్గతం చేసేసి వదిలేస్తారు. వాడు దేవతలకు ఆ శక్తి ఉంది, మునులకు కూడా ఆ శక్తి ఉంది. అనేక మంది ఋషుల చరిత్రలో వీర్యాన్ని తీసుకెళ్ళి నిక్షేపించారు, వాళ్ళు వెళ్ళిపోయారంట యథేచ్ఛగా. మళ్ళీ వాడు తిరిగి చూడాలి. అలాగే వాళ్ళు దాన్ని లోపల జెకిల్ అండ్ హైడ్ లాగా లోపల ఉండేటువంటి ఈవిల్ ఏమన్నా ఉంటే దాన్ని బయటకు తీసేసి విసర్జించే శక్తి యోగశక్తి. సామాన్య యోగికి కూడా అనేక విషయములలో లోపల వచ్చిన దోషాన్ని అలాగ బహిర్గతం చేసుకుని క్లీన్ అయిపోయే శక్తి ఉంటుంది. ఈ లోకంలో అనుషంగం చేత అందరితో కలిసి తిరగడం తినడం ఇట్లా ఉండడం చేత జ్ఞానికి కూడా మోహము దోషము సంక్రమించవచ్చు. వాడికి మనకి తేడా ఏమిటంటే వాడు దాన్ని బహిర్గతం చేసుకుని క్లీన్ అయిపోతాడు తక్షణం 2 నిమిషాలు. ఆ మిత్రావరణలు వాళ్ళలో ఉండేటువంటి ఆ మోహాన్ని తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. దాంట్లోంచి ఆ కలశంలోంచి అగస్త్య కుంభ సంభవ అని చెప్పి డిక్షనరీ చెప్తుంది. అగస్త్య మహర్షి పుట్టాడు, వశిష్ఠుడు పుట్టాడు. వశిష్ఠ మహర్షి కూడా ఆ కలశంలోంచే పుట్టాడు. మిత్రావరణలే ఒక్క మాటే పుట్టారు. అందులో 2 దేవతలు అగ్ని వరుణుడు. అంతేకాక ఊర్వశి యందు మోహం కలిగినటువంటి వీళ్ళు వాళ్ళ శాపగ్రస్తులు. వాళ్ళు అగ్ని వాయువు ఈ సూర్యుడును వరుణదేవుడు 4 దేవతలు అందులో వాళ్ళ అంశాలు ఉన్నాయి. ఒకే చోట ఒక కలశంలో నలుగురు తేజస్సుతో వాళ్ళు అక్కడ పుట్టారు. కానీ వాళ్ళు ఏంటంటే ఈ పుట్టిన వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులైన వాయువు. అంటే ఏం జరిగిందంటే మోహంతో వాళ్ళ మోహాన్ని వదిలించుకుందామని కలశంలో వీళ్ళ వీర్యాన్ని వదిలిపెట్టిన వాళ్ళేమో వీళ్ళు ఈ వరుణుడు సూర్యుడును. శాపగ్రస్తులైన వాళ్ళేమో అగ్నిని వాయువును. వీళ్ళు వీర్యం అందులో నిక్షేపించగానే అగ్ని వాయువులు అందులో ప్రవేశించారు శరీరాల కోసం. ఈ దేవతల అంశంలో పుట్టడానికి భూలోకానికి శాపగ్రస్తులే వెళ్ళాలి కదా. ఈ 2 దేవతల వీర్యంలో మనం ప్రవేశిస్తే ఈ ఉత్తమ జన్మ కదా ఇది. అందులో ప్రవేశించారు అని అర్థం. కదా ఆపర్చునిటీ. ఎవరి కడుపును పుట్టాలి అంటే శాపగ్రస్తుడు అయినటువంటి వాయుదేవుడు అగ్నిదేవుడు ఇంద్రుడిని ఎవరి కడుపును పుట్టమంటామని అడిగితే జడ పదార్థంలోంచి పుట్టండి అన్నాడు ఆయన. మాకు తల్లిదండ్రులు ఎవరయ్యా? మాకు అగ్నిదేవుడిని నేను, వాయుదేవుడు ఇతడు మాను భరించే తల్లి ఎక్కడుంది అంటే జడ పదార్థంలోంచి పుట్టండి, రాళ్లలోంచి పుట్టండి, చెట్లోంచి మీ ఇష్టం పోమన్నాడు. ఆ మాట ఇలాగా కుంభమందు వీళ్ళు నిక్షేపించిన వీర్యంలో పుట్టడానికి కుంభం జడ పదార్థమే కదా, అలా పుట్టారు. వాళ్ళకి పేరుకి మాత్రం ఊర్వశి కారణం కదా పుట్టుకకు, అసలు ఇండైరెక్ట్గా కారణం. ఆవిడకి వీళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. ఆవిడ పేరు మీద ఔర్వశేయులు అని వీళ్ళకి పేరు వచ్చింది. ఈ ఇద్దరికి అగస్త్యుడు వశిష్ఠులకి ఇద్దరికి కూడా ఔర్వశేయులని, ఊర్వశి కారణంగా పుట్టినవాడని. తర్వాత వాళ్ళు వీర్యం ఎవరిదంటే మిత్రావరుణుది. మిత్రావరుణ పుత్రులని వాళ్ళిద్దరికి పేరు వచ్చింది. కొండలో పుట్టడం చేత కుంభ సంభవులని పేరు వచ్చింది. వశిష్ఠ మహర్షి అగస్త్య మహర్షి అలా పుట్టారు. ఎవరెవరు పెంచుతారు? ముద్దుగా ఉండే పిల్లవాడు దొరికితే చేదేమిటి ఎవరైనా తీసుకెళ్తారు, దొరకడం కష్టం. కానీ వాళ్ళు పెంచుకున్నారు. వాళ్ళు దేవతలే కాబట్టి భౌతికమైనటువంటి వాసనలు భూలోకంలో శరీరానికి సంబంధించిన దోషాలు వాళ్ళని ఏం చేయలేదు. కానీ శరీరంతో పుట్టారు, పెరుగుతున్నారు చక్కగా. చిన్నప్పటి నుంచి యోగము జ్ఞానము తపోనిష్ట అగ్నిహోత్రం వల్లే వెలుగుతూ ఉండేటువంటి తేజస్సు పవిత్రత ఇందులో వాళ్ళ ఎందు ఉన్నాయి. దేవతలే వాళ్ళని చూస్తున్నారు ఎలా పెరుగుతున్నారు అని. ఆయా సమయం రాగానే అన్నప్రాసన చేశారు, ఆ సమయం రాగానే వాడికి పేరెట్టారు, ఆ సమయం రాగానే ఉపనయనం చేశారు. ఎవరో దేవతలు వచ్చి వాళ్ళు అలా పెరిగారు. అగస్త్యుడు ఇంద్రియాన్ని జయించి ఆహారాన్ని జయించి యోగబలంతోనే పెరగడం మొదలెట్టాడు. అప్పుడు అతడు బ్రహ్మచారి, ఆహారం కూడా అక్కర్లేదు, తిరుగుతున్నాడు అడవిలో. అక్కడ ఒక పెద్ద చెట్టు ఒకటి దూరం అడవిలో తిరుగుతుంటే ఒక పెద్ద మహావృక్షం చూశాడు.
ఆ వృక్షానికి కొమ్మలు 4 దిక్కులా పెద్ద పొడుగ్గా ఉన్నాయి, చాలా దూరం. వాటి తల్లకిందులుగా వేళ్లాడుతున్నారు కొందరు ఋషులు, దాన్ని పట్టుకుని. మునులు కాళ్ళు పైన ఉన్నాయి, కాళ్ళతో కొమ్మల్ని పట్టుకుని తల కిందకు పెట్టి వాళ్ళు వేలాడుతున్నారు మునులు కొందరు. అగస్త్య మహర్షి అక్కడికి వెళ్ళి, ఓ మహాత్ములారా, ఏమిటి మీకు దురవస్థ? కాళ్ళ మీద నిలబడలేరా? ఎందుకు ఇలా వేలాడుతున్నారు? మీకు ఏం శాపమా ఏమిటని అడిగాడు. వాళ్ళు అన్నారు, నాయన, పితృలోకంలో ఉండే పితృదేవతలం మేము. పితృదేవతలకు ఆరాధన తగ్గిపోవడం చేత, ఇక్కడ భూలోకంలో సంతాన వృద్ధి లేకపోవడం చేత, మాకు నీళ్లు వదిలిపెట్టేవాళ్ళు లేక పితృలోకం నుంచి భూలోకానికి వచ్చి అధోగతి పాలై ఇలాగ ఉన్నాం మేము. ఎవడో ఒక మహాత్ముడు మమ్మల్ని తండ్రిగా భావించి అతడు వివాహితుడై సంతానవంతుడై మాకు తర్పణం ఇచ్చిన నాడు మాకు ఊర్ధ్వలోకాలు వస్తాయి. అలాగే ఎవడో సామాన్యుడు చేస్తే సరిపోదు, నీ వంటి మహాత్ముడు చేయాలి. కాబట్టి కారణజన్ముడమైన నిన్ను మేము ప్రార్థిస్తున్నాము, ఈ పని చేయవలసిందే. నీవు పుడుతున్నావు అని తెలియగానే మాకు అప్పటి నుంచి భవిష్య జ్ఞానం కలిగిన మాకు నీవు పుట్టబోతున్నావని తెలియగానే మాకు ఆశ చిగురించింది. మా పితృలోకానికి మేము వెళ్ళి, పితృలోకంలో ఎప్పుడు 5 దేవతలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. ఇక్కడ చనిపోయిన జీవులు ఆ పితృలోకానికి వెళ్ళి ఆ దేవతల ప్రొటెక్షన్లో ఉంటారు. ఆ దేవతలకు ముందర తర్పణం వాళ్ళకి నమస్కరించి మనకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిన మన తాతలకు ఇస్తారు. వైశ్వదేవం మొదలైన వాటిలో ఇట్లాంటివే ఆ మంత్రములు చెప్తూ ఉంటారు. విశ్వదేవులు అనేవారు ఉన్నారు. కానీ నువ్వు ఎన్నాళ్ళు ఇటు రాలేదు, మేమేమో నీ దగ్గరికి రాలేము. ఈ వృక్షాన్ని ఆశ్రయించాం, ఇది పవిత్రమైన దేవతా వృక్షం. భూలోకం స్పర్శ మాకు కలిగిందంటే భూమి మీద కాలు పెడితే మర్చులు అయిపోతాం మేము, మాకు చావు వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నామని అర్థం. అవన్నీ రాయలేదు, నేను వ్యాఖ్యానం చెప్తూ ఊరికే సూక్ష్మంగా రాశారు, నేను చెప్తున్నా. కాబట్టి భూస్పర్శ లేకుండా ఇక్కడ ఉన్నాం మేము. నిన్ను వెతుక్కుంటే ఎక్కడ రాగలం? నువ్వు ఎప్పుడైనా వస్తావేమో అని చూస్తున్నాం. బ్రహ్మచర్య దేశంలో ఉన్నావు, అలా కాదు, నువ్వు మమ్మల్ని వచ్చి రక్షించవలసిందని మేము కోరుతున్నాం. అలాగే మహాత్ములారా, మనందరినీ నా తండ్రులుగా భావించి నేను వివాహం చేసుకుని నాకు సంతానాన్ని నేను కానీ మీకు అది మీ వంశంలో సంతానంగా నేను మీకు అంకితం ఇచ్చి మిమ్మల్ని ఊర్ధ్వలోకాలకు పంపిస్తాను, ఏం పర్వాలేదన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయనకి తగినటువంటి కన్యక ఎవరుంటుంది? భూలోకంలో ఎవరు కనపడలేదు. ఎన్ని గోత్రాలు విచారించినా ఎక్కడో వాళ్ళలో కొంచెం దోషమో ఏదో అజ్ఞానమో ఏదో ఉంది. అందుకని ఏం చేశాడంటే విదర్భ దేశం వెళ్ళి ఆ విదర్భ రాజుని సంతానం లేక వాడు ఏడుస్తున్నాడు, వాడికి తీసుకెళ్ళి ఇంత విభూతి చేతిలో పెట్టాడు, నీకు మంచి ఆడపిల్ల కలుగుతుంది, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయి అని తన సంకల్పంతో ఆ జీవుణ్ణి డిజైన్ చేశాడు. దానికి తగినటువంటి భార్యను ఊహించి ఇలా ఉండాలనే భావంతో చేశాడు. తపస్సుకి యోగానికి అసాధ్యం ఏమీ లేదు, అది శాశ్వత సత్యము. ఇప్పుడైనా ఈ శతాబ్దంలో ఈనాడైనా సాధ్యమే. భవిష్యత్తులో ఎంత అధర్మం ఉన్నా ఎంత అజ్ఞానం ఉన్నా ఇది మాత్రం ఇది తచ్చే విద్య కాదు, ఇది సజీవంగా ఉండే విద్య. ఇది అదే ఆర్ష సాంప్రదాయం. బాగా గుర్తు, ఎప్పుడైనా సాధ్యం. ఒట్టి కథలేమో అనుకోవద్దు. ఋషుల చరిత్రలు సత్యం యొక్క చరిత్రలు. ఆ విదర్భరాజుకి లోపాముద్ర అనే పేరు పెట్టారు. ఎలా ఉందంటే ఇక సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంది ఆవిడ. అగస్త్యుడు ఒకనాడు వచ్చాడు, ఆయన వరం ఇచ్చితే పుట్టినటువంటి పిల్ల కదా, మరి రాగానే వచ్చి స్వామి కాళ్ళు కడిగి ఈ కన్య మీకు భార్యగా స్వీకరించవలసిందే అని అనాలి కదా. ఆయన ఏమో మంచి డీసీగా డ్రెస్ అది చేసుకుని షేవ్ చేసుకుని వస్తాడా? ఆయన ఎలా పడితే అలాగే ఉన్నాడు. ఆయన చూస్తే ఈ చక్కని చుక్కని తీసుకెళ్ళి ఇవ్వడానికి తల్లికి తండ్రికి కొంచెం, వీళ్ళకి కూతురు అయ్యో మీకు ఎలా ఏమంటారు స్వామి, ఇంత ముద్దుగా ఉండే పెరిగిన, అందులో మేము చక్రవర్తులం, దేశాన్ని లేలే రాజులం, మహాభోగాల్లో పెరిగింది సుకుమారి, చాలా చక్కని చుక్క, మిమ్మల్ని చూస్తే భయం వేస్తోంది, అందుకని మీ దగ్గర దడుచుకుంటుంది, ఇలాంటి మాటలన్నీ మొదలెట్టారు. వాళ్ళకి అజ్ఞానం ఉంది, కానీ ఆవిడ కారణ జన్మురాలు కదా. తల్లిదండ్రి ఇలాగేదో ప్లీడింగ్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి తల్లిదండ్రులు చెప్పి, ఊరుకోండి మీకు తెలియదు, నాకు కారణ జన్మురాలని నేను, ఈయనే నాకు భర్త అని చెప్పి నమస్కరించింది ఆయనకి. సో ఆవిడే లోపాముద్ర అగస్త్యుని వరించేసింది. లేనటువంటిది ఆయన త్రికాలవేది. అది మనిషి బుద్ధి కాదు, అది అనేక విషయములు చూడగలిగింది. మనిషి బుద్ధికి కొంతే తెలుసు. ఒక మాట వింటుంటే దాని వెనకాల ఎంత ఇంప్లికేషన్స్ ఉన్నాయో చూసేదే దివ్య దృష్టి. మాట మాత్రమే అర్థం చేసుకుంటే మనిషి దృష్టి. విదర్భ ఇప్పుడు కూడా విదర్భ ఉంది దేశంలో, నాగ్పూర్
బృహన్ మహారాష్ట్రకి విదర్భే క్యాపిటల్ కావాలన్నమాట మహారాష్ట్ర అనుకున్నారు. నాగపూర్కి కొంచెం ఎగువగా ఉంది కదా, ఉత్తరంగా ఉన్నది విదర్భ. దేశంలో సిద్ధతీర్థం అని ఒకటి ఉంది, దానికి ఇప్పుడు ఏదో పేరు ఉందండి. అక్కడ వివాహం చేసేట. అగస్త్యుడు లోపాముద్ర వివాహం చేసుకున్నటువంటి స్థానం కాబట్టి ఆ సిద్ధతీర్థాన్ని స్మరణ చేసినా, అక్కడికి వెళ్ళి నీళ్లు స్నానం చేసినా అత్యుత్తమమైన వరుడు లభిస్తాడు, కన్యకి పురుషుడికి అత్యుత్తమైన వధువు దొరుకుతుంది అని మహారాష్ట్రలో విశ్వాసం. ఇప్పుడు కూడా అక్కడ చేస్తారు దాన్ని. హరిశ్చంద్ర చక్రవర్తి భార్యకు కూడా వైదర్భి అని పేరు, ఆవిడ పుట్టిల్లు అదే. ఆయన చేశాడంటే వెంటనే వివాహం అయిపోగానే ఆయన సర్వాభరణాలు అని చెప్పి చదివిస్తూ ఉంటారే బ్రాహ్మణులు, అలాగా ఓ 2 నార చీరలు చాలా అప్రివియేటెడ్గా, చాలా కొద్దిగా ఎంత ఉండాలో మినిమం అంతే ఇచ్చి, కాళ్ళకి అందెలు, మంజీరాలు, ఆ రత్నాలు, ఇవి ఆభరణాలన్నీ తీసి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పించేసేసి ఏమీ లేకుండా ఇంత కుంకుమ బొట్టు పెట్టి పసుపు కాళ్ళకి రాయించి 2 నార చీరలు మాత్రం ఇచ్చి చేతిలో దర్భల కట్ట ఆవిడ చేతికి ఇచ్చి, ఇది నాకు నువ్వు చేసే సేవ అని చెప్పి రా నాతో అని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయినాడు. అక్కడ తిన్నగా గంగ ఒడ్డుకు వెళ్ళిపోయినాడు. బెంగాల్లో ఉండేటువంటి గంగా ముఖం అక్కడికి వెళ్ళాడు ఆయన. గంగా ముఖద్వారం దగ్గర ఆశ్రమం కట్టుకున్నాడని పురాణం ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన ఆశ్రమం నిర్మాణం చేసుకుని అక్కడ కాపురం సెటప్ చేశాడు. మనం అంటూ ఉంటాం మాట ఏమిటో, అంతకుముందే సెటప్ అయి ఉన్నాడు, ఇప్పుడు అప్సెట్ అయ్యాడు వాడు. అప్సెట్ అవ్వదితేనా సెటప్ అంటే రావట్టాడు. అయిపోయింది, కాపురం పెట్టుకున్నాడు. ఆయన ఆశ్రమ జీవనం అంతా చక్కగా నడిచిపోతుంది. ఆయనకి పితృదేవతలకి తాను చేసిన వాగ్దానం జ్ఞాపకం వచ్చి అక్కడేమందంటే, ఏమండి భర్తతో ప్రేమతో కలిసి తిరిగి ముచ్చట ముద్దు అనేది ఆడదానికి ఉంటుంది కదా, ఆభరణాలు అవి లేకుండా ఇలా జడదారి వల్లే సన్యాసిని వల్లే నేను ఉంటే కాపురం చేయడం ఏమిటి, పిల్లల్ని కనడం ఏమిటి, లోకంలో అసహజంగా ఉంటుంది. ఈ లోకం చీరు మీకు తెలియదు, నేను లోకంలో ఒకరింటో పుట్టి పెరిగిందాన్ని నాకు తెలుసు. ఏదైనా ఒక కాసుల పేరు, కాలికి గొలుసు, ముగ్గు బుడక, 2 దుద్దులు ఏవైనా ఉండాలి కదా, ఏమిటిది జడదారిగా ఉంటే ధర్మపతిని ఎట్లా అనిపిస్తుంది, నాకు ఏమిచ్చారు మీరు అని అడిగిందిట. సరే ఆయన కావాలంటే కుబేరుని పిలిపించి అన్నీ ఆవిడ కనక వర్షం కురిపిస్తాడు. ఆయన అన్నట్ట తపస్సు సులభంగా ఖర్చు పెట్టుకోకూడదు, లోభి ఆయన. తపస్సు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టుకోకూడదు, లోపముద్ర. మనం పని చేద్దాం, ఆభరణాలు ఏ రాజుని అడిగినా ఇస్తాడు, దానికోసం పెద్ద తపస్సులోంచి తెప్పించుకునే పని ఏమిటి, వారి దగ్గరికి వెళ్ళి దేహంటే వారు ఇస్తారు. అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండగా యోగానికి ఖర్చు పెట్టుకుంటారా, చేయకూడదు కదా అని ఆయన ఏం చేశాడంటే, రాజు ఉన్నాడు దగ్గరలో, శృతర్వుడు అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి, నాకు ఏదైనా ధనం, నాకు కొంత ధనం కావాలి, నా భార్యకి నగలు కావాలి అని అడిగాడు. ఆ శృతర్వుడు దాతే, కానీ అతడు అన్నాడట, ఈయన చూచి ఈయనకి సర్వసమర్థుడు, నాకే కనకవర్షం ఇవ్వగలిగిన వాడు ఈయన నన్ను వచ్చి ధనం అడుగుతున్నాడు, నా దగ్గర ఉన్నది ఇచ్చేసిస్తే ఎలాగా, ఉన్నవాడికి ఇవ్వడం ఏమిటి అసలు, లేనివాడికి ఇవ్వాలి కానీ దాతని. వచ్చి శృతరుడు అన్నట, నాకు ఎంత కావాలో అంతే సరిగ్గా ఉంది నా దగ్గర ధనం, అధికంగా లేదు కాబట్టి నేను మీకు దానం చేయలేకుండా ఉన్నాను అన్నాడు. మనుషుల స్వభావం ఎలా ఉంటుందో జరిగినవే ఇవన్నీ అనిపిస్తుంది. అయితే లేదు ఇవ్వడానికి వీలు లేదు అన్న రాజులు ఆయన వెంటబడ్డారు. ఈ మహర్షి ఎక్కడికి వెడతాడో ఏం చేస్తాడో చూద్దామని. ఏం చేస్తారో మర్చిపోతే వాళ్ళు నిద్ర పట్టదు కదా, లేదని పంపించాక ఎక్కడికి పోతాడు, ఆయన కోపం వస్తుందా, ఇంకెవరైనా ఇస్తారా, ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడు, ఎలా పుచ్చుకుంటాడు అని చూద్దామని అనిపిస్తున్నదా. జగత్ ప్రసిద్ధుడు మహాజ్ఞాని ఆయన, ఏం చేస్తాడో చూద్దాం అనిపిస్తుంది. సో ఆయన వెంట ఈ 3 రాజులు కూడా వెళ్ళారు. 4 కలిసి అడవిలోకి వెళ్ళారు.
ఊళ్ళో వాళ్ళు ఎవరు డబ్బు ఇవ్వటం లేదు కదా. మణిమతి అనేటువంటి ఒక పట్టణాన్ని ఏలేటువంటి ఎల్వలుడు అని ఒక రాజు, చాలా బలపరాక్రమ సంపన్నుడు వాడు. అతడికి వాతాపి అనే ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు రాక్షసాంశలో పుట్టిన చేత వాళ్ళకి చాలా శక్తులు ఉన్నాయి. వాళ్ళకి కామరూపుడు, కుక్క గాడిద కూడా మారిపోగలరు, అలా ఆ రూపంలో వెళ్ళగలరు వాళ్ళు. కామరూపం అదే కదా. అప్పుడు వాళ్ళు అలా ఉంటుండగా ఎల్వలుడు ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణుని ఆశ్రయించి బాగా తపోబలం సంపన్నుడైన బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అన్ని కోరికలు తీరేని మంత్రం ఏదైనా ఇమ్మని అడిగాడు. బ్రాహ్మణుడు అన్నట్ట, నేను కష్టపడి సంపాదించుకున్న తపస్సు నీకు ఇస్తానా, నీకు మంత్రోపదేశం నీకు చేస్తే అది నువ్వు ఎలా వాడుకుంటావో తెలియదు, రాక్షసాంశలో ఉన్నావు నువ్వు, నేను నీకు అలాంటి మంత్రం చెప్పనన్నట్ట బ్రాహ్మణుడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణుడి మీద కోపంతో ఆ ఎల్వలుడు వాతాపిని ఒక మేకగా మార్చేసి దాన్ని తీసుకుని వాళ్ళ పితృపర్వం నువ్వు మా ఇంట్లో అన్నీ చేసుకో అని చెప్పి ఆ మేకని చంపి మాంసం వండి ఆ బ్రాహ్మడికి పెట్టాడు. పితృకార్యం కదా, ఆ కాలంలో పితృకార్యం నాడు మేకను చంపడం, పితృదేవులు నైవేద్యం పెట్టడం, ఆ బ్రాహ్మణుడు తినడం ఆచారం. మేకని తినడం ప్రజలకి బ్రాహ్మణులే నేర్పారు. లేకపోతే ఎలా తెలుస్తుంది మేకను చంపొచ్చు తినొచ్చు అని ఎవడు తెలుస్తుంది? అంతే క్వశ్చన్. తప్పలేదు కదా, మనం పురాణం కదా చెప్తున్నాం. సరే, వాడు తిన్న తర్వాత ఆ వాతాపిని ఒరే ఇలా రారా అని పిలిచాడు. వాతాపిని మేకని చేసి వండి బ్రాహ్మణుడి కడుపులోకి పంపించాక వాతాపిని పిలిచి వాడు రాక్షసుడు, మళ్ళీ వాడు వాతాపి అయిపోయాడు, పొట్ట చిచ్చుకుని వచ్చాడు, ఆ బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. ఈ ప్రకారంగా వాడు ఆతిథ్యం ఇవ్వడం మొదలెడతాడు, చాలామందికి ఇచ్చాడు. ఇదే ప్రకారంగా వాతాపి మేకై పుట్టడం, చావడం, కడుపులోకి వెళ్ళడం, బయటికి రావడం, ఆ బ్రాహ్మణుడు చావడం. వాడికి కక్ష వచ్చింది, బ్రాహ్మణులకి ఇంత మంత్ర విద్యలు ఉన్నాయి, నాకు అడిగితే చెప్పటం లేదు. అగస్త్యుడికి కూడా అలాంటి మర్యాద చేద్దామని వాడికి బుద్ధి పుట్టింది. అగస్త్య మహర్షి ఎల్వలుడు అనేటటువంటి రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, రాక్షసాంశ వాళ్ళ లక్షణం అది, వెళ్ళి నాకు ధనం ఇమ్మని అడిగాడు. ధనం కోసం కదా ఈయన తిరుగుతున్నాడు. చూడండి, భార్యను కట్టుకోవడం సులభం, కానీ ఆ తర్వాత ఆవిడ కోరికలు తీర్చడం సులభం కాదు. కోరికలు తీర్చు, నువ్వు కోరికలు మానేసేసి నార చీరలు కట్టుకో, నువ్వు జ్ఞానానికి అభివృద్ధి చేసుకో, మోక్షం చాలా ప్రధానం కదా. ఇట్లాంటి మాట భర్త ఎప్పుడు చెప్పకూడదు, గురువు చెప్పాలి. భర్త ఇట్లాంటి మాటలు చెప్పాడంటే కోరికలు తీర్చలేని అసమర్థుడని, అసలు భర్తగా ఉండడానికి అనర్హుడు అని పేరు. దానికి అదే అర్థం. ఏది కావాలో ఇవ్వాలి, కానీ జ్ఞానబోధ కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకుందా? జ్ఞానబోధే కావాలంటే ఎవరో స్వామి వారి దగ్గర వెళ్ళదు, స్వామి నాకు మార్గం చూపించండి అని పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది? తనకి లేని అధికారం అది భర్తకు. సరే, అక్కడి నుంచి ఎల్వలుడి దగ్గరికి వెళ్ళి దాన్ని అడిగితే, స్వామి దానిదే ఉంది అన్నాడు. ముందర భోజనం చేయండి మా ఇంట్లో అన్నాడు. ఆ తర్వాత ఆ వాతాపిని మేకని చేసి, ఆ మేకని చంపి వంట చేసి భోజనం పెట్టాడు. అగస్త్య మహర్షి కడుపు నిండా తినేసేసాడు. ఆనాడు పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం స్వీకరించవచ్చు, ఎవడైనా ఇచ్చిన ఆతిథ్యం ఇస్తే తినవచ్చు. అమ్మడి తినే అధికారం ఉంది, రోజు తినడు, తిరుతిథిలో తినవచ్చు, తినే అధికారం తిన్నాడు. సరే, అనేక మంది చెప్తున్నారు, అయ్యయ్యో మీరు మహత్తులు, నిష్కారణంగా అనేక మంది బ్రాహ్మణుడికి వీడు ఆతిథ్యం ఇచ్చిలా చంపేశాడు, పాతాపి బయటికి రారా అని పిలుస్తాడు, తర్వాత వాడేమో పొట్ట తిత్తుకుని బయటకు వస్తాడు, మీ గతి కూడా అలా అయితే ఎలాగా అంటే మీరేం భయపడకండి అని చెప్పాడు. వాడిని తినేసిన తర్వాత వాతాపి జీర్ణం అని ఇలా పొట్ట 3 మాటలు అనుకున్నాడు. లోపల వాతాపి గాడు జీర్ణం అయిపోయాడు. వాతాపి రారా అంటే రావటం లేదు. ఇంకేం వస్తాడు? అగస్త్యుడి కడుపులో సముద్రాలు ఇంకిపోతాయి. వాతాపి గాడి లక్ష్యం ఏంటి? సరే, ఆ ఎల్వలుడేమి కాళ్ళ మీద పడ్డాడు. నాకు బుద్ధి వచ్చింది, అపరాధం చేశాను, ఇప్పుడు నన్ను బతకనివ్వండి, ఏం చేయమంటారో చెప్పండి అంటే, ఏం లేదు, కొంచెం డబ్బు అవసరం ఉండి తిరుగుతున్నాను అంటే, విపరీతమైన ధనం ఇచ్చి 2 గుర్రాలని కట్టినటువంటి ఒక బంగారు రథము, 20,000 పాడి ఆవులు, 25 గద్దెలంటే ఒక పెద్ద పీట ఉంటుంది,
దానికి చుట్టూ అంచులు ఉంటాయి. దాని మీద ఇలా రాశిగా పోస్తే బంగారం ఎంతో, అది ఒక గద్దె బంగారం అని పేరు దానికి. అలాగే 20,000 గద్దెల బంగారము ఆయనకి ఇచ్చేశాడు. ఎలాగో ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారు. వాడి భయం, ఏ మూడు వస్తుందో ఆయన ఏం చేస్తాడో అని భయంతో ఆయనకి ఇచ్చేసేసి నన్ను రక్షించండి అని కాళవంతుడు పంపించేశాడు. ఈ ముగ్గురు రాజులు ఈయన ధనం సంపాదించిన మార్గాన్ని గ్రహించారు, చూశారు, బాగుంది, ఈయన దానం అడిగితే నీకు ఇవ్వకూడదు, ఆయన సంపాదించుకోగలడు. లోకగడ్డుకుడైనటువంటి వాతాపిని చంపేశాడు. కాబట్టి లోకోపకారం చేసి తన శక్తితో బలంతో తపస్సు ఖర్చు పెట్టకుండా సహజ శక్తితో వాడిని చంపి లోకోపకారం చేసి ఆ ఎల్వలుడి యొక్క పొగరు అణిచి ధనం సంపాదించుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఈ ఎల్వలుడు అనేవాడిని కూడా నీకు తపోయోగ బలంతో నీ శరీరాన్ని చాలిచ్చేసేయని చెప్పి వాడిని కూడా తానే చంపాడు అని ఉంది పురాణం. అక్కడే చంపాడని ఒక పురాణం చెబుతుంది, వాడికి మార్గోపదేశం చేశాడని ఒక చోట. సో వాతాపి ఎల్వలుడిని కూడా ఇద్దరు కూడా అగస్త్య మహర్షి చేతులని చచ్చిపోయారు. అది ఇంత బంగారం తీసుకొచ్చి ఆ లోపాముద్రాదేవికి కావలసిన నగలని చేయించి పెట్టాడు. అయితే ఆయన ప్రశ్న వేశాడు ఆ భార్యని, మనకు కొడుకులు కావాలి, నీకు కూడా కొడుకుల మీద కోరుకుంది కదా, 10 మంది బలాఢ్యుల బలం కలిగిన ఒక్కొక్కడు చొప్పున 10 మంది కొడుకులు కావాలా, 100 మంది కావాలా, 100 మంది ఒక్కొక్కటి ఇదిలో 100 మంది బలం ఉండే 100 మంది బలం ఉండేటటువంటి కొడుకులు 10 మంది కావాలా అని అడిగాడు. ఏమిటి ప్రశ్న, ఏం చెప్తుంది పాపం ఆవిడ. మూడవది ఏమిటంటే 100 మంది బలం కలిగినటువంటి 10 మంది కొడుకులు కావాలా, అలా కాకపోతే 1000 మంది బలవంతుల బలంతో సమానంగా కలిగిన ఒకడే కావాలా అని అడిగాడు ఆయన. భార్యని ఎలాంటి కొడుకు కావాలి అని అడిగాడు ఆయన. 10 మందితో సమాన బలమైనటువంటి తేజస్వతుడైన ఒకడనే కొడుకు నాకు, ఇంతమంది ఉంటే వాళ్ళని పెంచడం కష్టం కదా అని. ఇల్లాలు ఎప్పుడు కూడా 1 at a time కోరుకుంటుంది, 1 for all time కోరుకోదు. కవలలకు అన్న వాళ్ళందరూ కష్టపడ్డారు పాపం, కానీ ఇద్దరు తీపిగానే ఉంటారు. ఇద్దరు ఎవరు ఎక్కువ తక్కువ ఉండరు. ఇద్దరు కుమారుడు పుట్టాడు. ఆ కొడుకు లక్షణం సహజంగా వాడు తేజస్వి అనిగా ఉండడం చేత తేజస్వి అని పేరు పెట్టారు వాడికి. ఆ కారణం చేత ఆ పితృదేవతలు ఆ భూలోకాన్ని వదిలిపెట్టి వాళ్ళ లోకానికి వాళ్ళు యథేచ్ఛగా వెళ్ళిపోయారు. ఆ పితృదేవతలకి తనేమి బాకీ లేడు, అయినప్పటికీ వాళ్ళకి ఉత్తమగతులను కల్పించిన వాడు అతడు. అందువల్ల 1000 మంది కొడుకులతో సమానమైన వాడు కాబట్టి అన్ని తరాలకి సరిపడేవాడు ఒకడే పుట్టాడు. కాబట్టి వాళ్ళ అందరి దేవతలు కూడా ఉత్తమ లోకాలు పొందారు, వాళ్ళ స్థానానికి వెళ్ళాడు. ఇదే అగస్త్య మహర్షి కథ. ఆయన చేసిన పనులు ఏమిటి, ఎలా ఉన్నాయంటే, అలాంటి మహాత్మను చూడడానికి దేవతలు కూడా ఏదో ముచ్చట కోరిక కలుగుతుంది. సాక్షాత్తు ఆయన ఆశ్రమానికి బ్రహ్మదేవుడే వచ్చారట ఒకనాడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి. తపస్సు చేస్తే దర్శనం కోసం తపన పడితే వేలాది సంవత్సరాలు చేస్తే కానీ దర్శనం కాని బ్రహ్మ పిలవకుండా అడగకుండా స్మరించకుండా తానే వచ్చాట. నిన్ను చూడాలని నాకు అనిపించింది, వచ్చానన్నట. అలభ్యయోగం ఇది, వేలాది సంవత్సరాలు చేస్తే దర్శనం కానటువంటి నీ దర్శనం నాకు అలభ్యంగా కలిగింది, నా అదృష్టం. ఊరిగా రావు కదా, నాతో దయతో ఏం ఆజ్ఞాపిస్తావని అడిగట్ట ఆయన. మహనీయ తపోనిధి, నీ వంటి ఉత్తముల మహర్షుల వల్లనే విశ్వం ఇలాగ సక్రమంగా నడుస్తోంది. మనుషులు లక్షల కొద్దీ, ప్రజలు సామాన్యులు చేసే లక్షల కొద్దీ నేరాలు, తప్పులు, అధర్మాలు, వాటిని అన్నిటినీ ఆహారంగా తీసుకుని వాటిని చక్కగా ఈ ప్రపంచాన్ని ధర్మబద్ధంగా 4 చక్రాల మీద నడిచే బండి వలె నడిపించేటువంటి వాళ్ళు మహర్షులే. మీ తపస్సులు లోకాన్ని కాపాడుతున్నాయి. మనుషులు తప్పులు లేకపోతే వాటిని నిగ్రహించగలిగిన శక్తి వేరే ఎక్కడ ఉంటుంది అని నిరంతరము మానవ జాతికి ఎప్పుడు కూడా మహర్షులే స్మరణీయులు, ప్రాతర్వంతనీయులు. వాళ్ళు చిన్న మాట నిజం చెప్పాలని వచ్చాను అన్నట్ట. దక్షిణ దేశంలో ఒకప్పుడు కవేరుడు అనేటువంటి ఒక ముని ఉండేవాడు. అతడు పరమశివుని గురించి చాలా తపస్సు చేశాడు. చేసిన తర్వాత చిరకాలానికి శివునికి అనుగ్రహం కలిగి కనపడి ఏం కావాలని అడిగితే ఒక ముక్తినిమ్మని అడిగాడు. అది నేను నీకు ఇవ్వకూడదు, బ్రహ్మని గురించి తపస్సు చేయవలసింది అని చెప్పి శివుడు అంతర్ధానమైనాడు. కాక నీకు ముక్తి లభిస్తుందని చెప్పి వెళ్ళిపోయినాడు. బ్రహ్మ ద్వారా నీకు
ఆ జ్ఞానం కలిగి ముక్తి లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ నన్ను గురించి అతడు తపస్సు చేశాడు అని బ్రహ్మ చెప్తున్నాడు. కబీరుడు నన్ను గురించి తపస్సు చేశాడు, అతడిని నేను దర్శనమిచ్చి నీకు చిరకాలం నుంచి పూర్వజన్మల నుంచి సిద్ధింపని కోరికలు కొన్ని ఉన్నాయి, అందుకని శివుడు ఆజ్ఞ అలా ఇచ్చాడు. ఈ లోకంలో అన్నిటినీ నడిపించేవాడిని నేను కాబట్టి నాకు ఇచ్చాడు ఆ పని. ఆయన నీకు కొంత కార్యక్రమం బాకీ ఉంది, గృహస్థ ధర్మంలో నువ్వు ఉండాలి. నీ గర్భవాసంలో కారణజన్మురాలైనటువంటి ఒకనొక పుత్రిక పుడుతుంది. ఆ పుత్రిక జన్మించిన తర్వాత నీకు ముక్తికి మార్గం, అవరోధాలు తొలగి ముక్తి కలుగుతుంది నీకు. ఆ కారణజన్మురాలంటే సామాన్యురాలు కాదు, నీకు పుట్టబోయే కూతురు నా కుమార్తెగా లోకంలో భావించబడేటువంటి విష్ణుమాయ ఒకటి ఉందే, అందులోంచి నీకు కుమార్తె పుడుతుంది అని బ్రహ్మదేవుడు ఆయనకి చెప్పి అన్నాడు. తర్వాత ఆయన గృహస్థ ధర్మంలోకి వెళ్ళాడు. కబీరుడనే ముని కుమార్తె పుట్టింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆయన చేసిన తపస్సు చాలించి ముక్తి కోసం ఎదురు చూస్తున్నాడు కబీరుడు. ఆ ముని పుట్టిన కుమార్తె విష్ణుమాయ, ఆమె తపస్సు చేస్తోంది తండ్రికి ముక్తి కోసమని. నీ భార్య అయినటువంటి ఈ లోపాముద్ర ఆ విష్ణుమాయలో ఒక అంశమే ఇది. ఒక అంశమేమో అక్కడ ఉన్నది కవేరముని పుత్రికగా, లోపాముద్ర కూడా మరొక అంశ ఆ విష్ణుమాయకు. ఆ కవేరముని కుమార్తె అయినటువంటి విష్ణుమాయను కూడా అదే దేవత యొక్క అంశ కాబట్టి నీవే లోపాముద్రతో సహా రెండో భార్యగా ఆమెను స్వీకరించు అని చెప్పి ఆజ్ఞాపించాడు. నేను సరే అన్నాడు. లోపాముద్రతో సహా రెండో భార్యగా కవేరముని కుమార్తె అయిన విష్ణుమాయను కూడా అగస్త్యుడు పరిగ్రహించాడు. అందుకే వచ్చాడు. కావేరి కవేరముని కుమార్తె, కవేరముని కుమార్తె కావేరి అయింది, నదిగా ఉంది. ఆవిడ్ని చేసుకోవడానికి ముందు ఏమన్నాడంటే, చేసుకుంటాను నన్ను వివాహం చేసుకోమని చెప్తే ఆవిడ అంతటా నా తపస్సు ఫలించింది, అయిపోయింది, తండ్రికి ముక్తి కోసం నేను తపస్సు చేశాను, అది అయిపోయింది, నాకు విష్ణు ఆజ్ఞ చేత ఈ దేహం వదిలిపెట్టి నదీ రూపంలో శాశ్వతంగా ఇక్కడ ఉండమని ఆజ్ఞ అయింది, నదిని కావడానికి సిద్ధంగా ఉన్నాను నేను, కాబట్టి నేను వివాహం మిమ్మల్ని చేసుకుని మీకేమి నా వల్ల సుఖపడతారు మీరు అని అడిగింది. అగస్త్యుడు అన్నారట, నీవు నదివైనా సరే నాకు పత్నిగానే ఉండు, బ్రహ్మదేవుడు అడిగాడు అన్నట్టు. వెంటనే అయితే ఇప్పుడెందుకు ఈ శరీరంలో మిమ్మల్ని పత్నిగా నేను పొందడం, తర్వాత నదిని కావడం, ఇప్పుడే మీ కమండలంలో ప్రవేశిస్తాను జలస్వరూపంలో, మీరు నన్ను కమండలంలో తీసుకువెళ్ళండి, ధర్మపత్నిగా ఉంటాను. జలస్వరూపంతో ఆయన కమండలంలో ప్రవేశించింది. ఆ తర్వాత ఆయన ఆ కమండలంలో ఉదకమేలాగా దక్షిణ దేశంలో పోయడం చేత అది కావేరి అయిందని అదంతా అక్కడ జరిగింది. ఉత్తరంలో ఆయన ఈ అగస్త్య మహర్షి వింధ్యపర్వతములు దాటి దక్షిణ దేశానికి వచ్చిన తర్వాత ఆ ఉదకాన్ని ఇక్కడ వదిలిపెడితే ఇక్కడ నది పుట్టింది. కావేరి నది ఎక్కడ పుట్టిందో తెలియదు అన్నమాట. ఆ నదిలో కవేరముని వచ్చి స్నానం చేశాడు దక్షిణ దేశానికి వచ్చి. తన కుమార్తె కదా, ఆవిడ హేతువుగా తనకు ముక్తి కావాలని కోరాడు కదా, అది ఈశ్వరాజ్ఞ కదా. అది ఇక్కడికి రాగానే అతడికి దేహాత్మ భావన పోయి ఆ దేహాన్ని విసర్జించాడు, ఆయన ముక్తి పొందాడు. కవేరుడికి కర్మపాశం అలా ఉంది. జీవులకి చాలా భయంకరమైనటువంటి కర్మపాశం ఉంటుంది, అది అడ్డు వస్తుంది. ముక్తికి కోరిక కలిగినప్పటికీ కర్మ అనేది దాన్ని వదలదు. రెండు రకాలుగా కర్మ క్షయం కావడం కానీ, దానికి ఆ లింక్ తీసేసేది, దాన్ని వదిలిపెట్టడం కానీ ఏదో ఒకటి జరగాలి. క్షయం కావడం అనేది సాధ్యం కాదు, సులభం కాదు. అనుభవించమంటే అది సలహే కాదు, అదేం అడ్వైస్. కించిత్ అనుభవించడానికి లోకధర్మం కాబట్టి అనుభవించవలే. వదిలిపెట్టేటప్పుడు దాంట్లో డీలింక్ కావాలి. మనుషులు వదిలేయాలి. పాశాన్ని ఎక్కడైతే మనకి అటాచ్ అయిందో అక్కడ కత్తిరిస్తే ఆ గొలుసును తప్పవచ్చు. కృతయుగంలో ఒకప్పుడు, ఇది 28వ మహాయుగంలో కలిగి నడుస్తుంది. ఎన్నో కల్పాలకి, ఈ కల్పంలోనే పూర్వం ఎప్పుడో ఒక మహాయుగంలో కృతయుగంలో వృత్తరాసురుడు అనేటువంటి రాక్షసుడు కాలకేయులైనటువంటి 2 రాక్షసులతో కలిసి ఇంద్రుణ్ణి పరాక్రమంతో జయించి దేవతలను బాధించి స్వర్గాన్ని ఆక్రమించుకుంటే దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రక్షించమని అడిగారు. స్వర్గానికి 2 దారులు ఉన్నాయి. ప్రతి పనికి కూడా
సవ్యమైన మార్గం, అపసవ్యమైన మార్గం అదంతా ఉంది. భూలోకంలో మనుషులు స్వర్గానికి వెళ్ళడానికి పుణ్యం చేసి, తపస్సు చేసి, యజ్ఞాలు చేసి, దానం చేసి, కష్టపడి యోగం చేసి స్వర్గానికి పెడతారు. రాక్షసులు అలా వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళి ఆక్రమించుకుంటారు. అంటే సవ్యమైన మార్గము, అపసవ్యమైన మార్గం కూడా ఉన్నాయి పూర్వం నుంచి. ఒకరు కష్టపడి డబ్బు, కష్టార్జితం అంతా ధనం పోగు చేసి అక్కడ పెట్టి చిన్న నేల కొనుక్కుంటారు, ఇంకొకరు వెళ్ళి దానికి కూర్చుంటారు. ఇది సాంప్రదాయం మనకి. అప్పుడు వృత్రాసుడిని చంపడానికి దేవేంద్రుడు శక్తి చాలకపోతే ఈ నీళ్ళలో రుచి ఉందండి. మనం నీళ్లు కనెక్షన్ కార్బన్ డైఆక్సైడ్ రంగు చక్కెర ఎసెన్స్ అయితే వీళ్ళని చంపే ఉపాయం చెప్పమనంటే, ఆ వృత్రుడు ఎవరి వల్ల చావడు, దధీచి మహర్షి యొక్క ఎముకలో అలాంటి బలం ఉంది. యుగ యుగాలు తపస్సు చేశాడు ఆయన. ఆయన తేజస్సు, ఆయన బలం అంతా ఎముకల్లో ఉన్నది. ఆయన ఎముకలు నువ్వు తీసుకుని ఆయుధంగా వాడుకునేటట్టుదే వీడు చచ్చిపోతాడని చెప్పారు. బ్రహ్మ చెప్పాడని ఒక పురాణం, కాంత పురాణం, ఒక పురాణంలో బృహస్పతి చెప్పాడు. అసలు యాక్చువల్గా ఒక పురాణంలో అలా ఉంది విష్ణు. ఆ ఉపాయాన్ని తీసుకుని ఆయన ఏం చేశాడంటే, దధీచి మహర్షిని ప్రార్థించి, నీ వెన్నెముకలో చాలా బలం ఉందిట, దాంతో ఆయుధం చేసుకుంటాను, వృత్రాసురుడిని చంపాలి అని ఇంద్రుడు వెళ్ళి అడిగాడు. ఆయన దధీచి దానిదే ఉంది, నేను దేహంలోంచి వెళ్ళిపోతాను, తీసుకోని వెళ్ళిపోయినాడు. ఆయన తన శరీరాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఆయన ఎముకలతో, వెన్నెముకతో వజ్రాయుధం తయారు చేసుకొని ఆ వృత్రాసురుడిని చంపేశాడు. కానీ కాలకేయులు అనేటువంటి వృత్రాసురుడితో కూడా ఉండేటువంటి ఇతర రాక్షసులు సాధ్యపడ్డారు. వాడు తప్పించుకుని సముద్రంలో దాక్కున్నారు. కాదు, వీళ్ళు వేరు. అది ఆ కథ అయిపోయింది కదా. వచ్చేసారు ఆ రాక్షసుల తర్వాత. ఈ అగస్త్యుడే చంపాడు, సముద్రాన్ని ఇంకించాడు కదా, తర్వాత ఇంకేశాడు కదా. సముద్రాన్ని ఆపోసన పెట్టాడని తర్వాత వస్తుండే కదా. అందుకని అది అక్కడ చిన్న కొస ఉంది దానికంత. కాలకేయాదులను చంపడానికి ఉపాయం ఇంద్రుడు ఆలోచిస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళు చేసేటువంటి పాపమో, లోకానికి చేసే అపకారం చాలా క్లైమాక్స్కి వెళ్ళింది. ఎలాగంటే కాలకేయాదులు వశిష్ఠాశ్రమానికి వచ్చి 197 మంది అక్కడ తపస్సు చేసుకునేటువంటి ఆయన శిష్యులు, వాళ్ళని చంపారు కాలకేయులు. చవన మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి 100 మందిని చంపారు. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి 20 మందిని ఆయనకి ప్రియ శిష్యులను చంపేశారు. అవును, లేకపోతే కంటిన్యూటీ ఉండదు. అంతమందిని చంపడం చేతనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అయితే అక్కడికి డిస్కంటిన్యూ అయిపోతుంది రేసే. అంత అపకారం చేస్తే కానీ వాళ్ళకి క్రోధం రాలేదు. ఇప్పుడు మళ్ళీ దేవతలందరూ వెళ్ళి విష్ణువుని ప్రార్థిస్తే, అంటే వరుణుడు, అగ్ని ఇక్కడ పుట్టారంటే అక్కడ లేకుండా పోయినారని కాదు. దేవతలు శాపగ్రస్తులే భూమి మీద పుట్టడం అంటే అక్కడ వాళ్ళు అలా ఉండగానే వాళ్ళు ఇక్కడ వాళ్ళ జీవలక్షణంతో ఆ కాన్షియస్నెస్ మనుషు శరీరంలో వచ్చి ఇక్కడ కూడా బతుకుతుంది. అలాంటి హ్యూమన్ కాన్షియస్నెస్ వాళ్ళకి శాపం చేతనే కలగాలి, లేకపోతే రాదు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఇంద్రుడితో చెప్పాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఏమో విష్ణువుని అడగమన్నాడు. విష్ణువు దగ్గరికి వెళితే ఆయన అన్నాడు, అగస్త్య మహర్షి ఉన్నాడు కదా, ఆయన అడగండి, సముద్ర జలాన్ని ఆయన ఇంకింపచేసి కాలకేయులు బయట పెట్టగలడు. ఆ సముద్ర జలాలు ఇంకించినప్పుడు సముద్రంలో ఉండేటటువంటి జీవకోటి చావకుండా ఆయనే కాపాడగలడు, మహత్తు కలిగిన వాడు ఆయన అని చెప్పి వెళితే, అలాగ ఆయన ప్రార్థించారు దేవతలు. ఇంద్రుడు వెళ్ళి అడిగితే ఇంద్రుడికి సాధ్యం కాదన్నమాట. పని అగస్త్యుడేమో ఆపోసనం చేతులుగా ఆయన ఇలా తీసుకుని ఆపోసనం చేసుకున్నాడు. ఒక చేతిలోకి 3 చుక్కలుగా వచ్చింది సముద్రానికి తప్పబలతో. అక్కడ జీవకోటి అలాగే ఉండి కాలకేయులు బయటపడ్డారు. ఇంద్రుడు వాళ్ళని సంహరించాడు, జలాన్ని మళ్ళీ వదిలిపెట్టాడు. ఆయన అలా ఆశ్చర్యపోయినారు 3 లోకాలలో ప్రజలు, దేవతలు.
ఈ చిత్రం అక్కడ జరగలేదు, ఇంతకుముందు ఎవరు చేయలేదు. అది పురాణంలో ఏం చెప్పారంటే, భారతంలో అరణ్య పర్వంలో ఆ కథ ఒకలాగా ఉంటుంది, పురాణంలో ఒకలాగా ఉంటుంది. అంటే వెర్షన్స్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి పురాణంలో. ఆయన సముద్రం ఇంకించి కాలకేయులు చంపగానే మళ్ళీ దేవతలు వెళ్ళి జీవకోటి చాలా ఉంది, నీ రక్షణతో వాడు ప్రాణంతో ఉంది జీవకోటి, జలాన్ని వదిలిపెట్టమంటే ఆయన అన్నట్ట, నాకు ఆ సముద్రం తీసుకోగానే ఆపోసనం చేశాను, సముద్రం మళ్ళీ మీరు వదిలిపెట్టాలి ఇవన్నీ ముందర నాకు చెప్పలేదు, జీర్ణం అయిపోయింది. ఆయన లివర్ యొక్క ప్రభావం జరుగు చూశాం కదా, అయిందన్నాడట. దాన్ని మళ్ళీ మీకోసం సృష్టించి వదిలిపెడుతున్నానని చెప్పి దాన్ని వదిలిపెట్టాడు. అన్నిటి ఆయన మళ్ళీ వదిలిపెట్టినట్టు సముద్రం అపవిత్రమైందని, ఇది అపవిత్రమైన జలం నేను జీర్ణం చేసుకుని మళ్ళీ వదిలిపెట్టాను నేను నాలోంచి. కాబట్టి సముద్ర స్నానం నిరంతరం చేయకండి, పర్వదినాల్లో ఏదో ఒక పర్వదినములలో ఏదో పుణ్యతిథులలో ఆ పుణ్యతిథుల యొక్క ప్రభావం చేత దాంట్లో ఉండే అపవిత్రత తొలుగుతుంది, ఆనాడు మాత్రమే స్నానం చేయాలని చెప్పి నిర్ణయం చేశాట. అది ఒక అరణ్య పర్వంలో అలా ఉంది. మహాభారతంలో అరణ్య పర్వంలో చెప్పిన డిఫరెన్స్. ఇంకో పురాణంలో ఆయన వెంటనే దాన్ని వదిలేశాడు, వదలడం మళ్ళీ వదిలేడు, అది మాత్రం కాదు. రామాయణ కాలం వచ్చింది, తర్వాత ఇవన్నీ గడిచి రామాయణ కాలం వచ్చింది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు అగస్త్యుడు. దండకావనంలో ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. రాముడు అరణ్యవాసానికి వచ్చాడు. అక్కడ లోక విఖ్యాతులైన మహాత్ముల్ని శరభంగుడు మొదలైన ఋషులను చూచాడు. ఈక్షుడు అనేటువంటి ఒకనొక ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి రాముడికి ఆశ్రమం బాగా నచ్చింది. మీ ఆశ్రమం బాగుందని అన్నట్టు రాముడు. ఆ సుతీక్షుడితే ఎంతోమంది మహాత్ములు దర్శించినా ఈ సుతీక్షణ ముని ఆశ్రమం చూస్తే ఆయనకి చాలా బాగుంది. సీత కూడా చాలా ముచ్చటపడుతోంది, మీ సన్నిధిలో 3 రోజులు ఉండాలని. ఆయన ఉండమన్నాడు. సీతారామ లక్ష్మణ ముగ్గురు అక్కడ సుతీక్షుడు ఆశ్రమంలో కొద్ది రోజులు ఉండిపోయినారు, కొంతకాలం, కొన్ని నెలలు ఉన్నారు. ఆయన చెప్పాట సుతీక్షుడు, నా ఆశ్రమం బాగుందని సంతోషించావు, నేను ధన్యుణ్ణి, అగస్త్య మహాముని ఆశ్రమం దగ్గరలో ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు దొరికేటువంటి లాభం మేము ఎవరు ఇవ్వలేను నీకు అని అన్నాడు. ఆయన ఇచ్చేది ఆయన ఒక్కడే ఇవ్వగలడు, ఇంకెవరు ఇవ్వలేరు అని ఆయన దగ్గర వెళ్ళమన్నాడు. ఆయన వీళ్ళు వస్తున్నారని తెలియగానే ఆయన ఆశ్రమం నుంచి బయటకు వచ్చి నిలబడి స్వాగతం పలికి రండి అని వాళ్ళని ఆశీర్వదించి అతి సత్కారం ఇచ్చాడు. ఆయన ఏం చేశాడంటే, రామాయణ కాలానికి అగస్త్యుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నట్టు రామాయణం చెప్తోంది. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టాడు, ఆ కొడుకు పుట్టగానే వానప్రస్థుడైనాడు. ఆ వానప్రస్థాశ్రమంలో ఉండడం కారణంగా ఆయన యథోచితంగా ఎలాగ అర్చించాలో అలాగ అర్చించి రాముణ్ణి గౌరవించి, అందరికి సమస్త అస్త్ర సంపదలు దొరికిచ్చాడయ్యా, ఆయన కూడా ఇవ్వని 1, 2 నా దగ్గర ఉన్నాయి, అవి నీకు ఇస్తాను అన్నాడు. వైష్ణవ తేజంతో ఉండేటువంటి విల్లు ఒకటి అగస్త్యుడు ఇచ్చాడు. అంతకుముందే వైష్ణవ తేజంతో ఉండేటువంటి విల్లు పరశురాముడు ఆ వివాహ సమయంలో నానాలరి పెట్టి ఇచ్చాడు, అదొకటి వచ్చింది. ఆయన జితోస్మి అని ఇచ్చాడు, ఆయన గుర్తుపట్టాక. ఈయన అనుగ్రహంతో ఇచ్చాడు. విష్ణు తేజస్సులో సుదర్శన ఆయుధం యొక్క నిక్షిప్తమైన శక్తి ఉన్నటువంటి ధనుష్ని నీకు ఇస్తున్నాను అని అలా తీసి ఇచ్చాడు ఆయనకి. ఇచ్చి అమోఘమైనటువంటి బాణములు ఇచ్చి ఆయనకి అక్షయ తూణీరం ఇచ్చాడు. 2 ఖడ్గములను సృష్టించి ఇచ్చాడు. 2 ఖడ్గములను సవ్యసాచి వలె 2 చేతులతో ఏకకాలమందు అందరినీ వధించే శక్తి ఎవడుకుంటుందో వాడి కోసమే ఏర్పడ్డాయి ఇవి. ఎవడైనా యోధుడు ఒక ఖడ్గాన్ని ఒక చేత్తోనే వాడుకోగలడు, నీకు అటువంటి శక్తి ఉంది కాబట్టి నీకు యోగ్యమైన విధానంగా 2 ఖడ్గములు ఇస్తున్నానని చెప్పి. అని అరణ్యవాసంలో ఎక్కడుంటే బాగుంటుందని అడిగారు. గోదావరి యొక్క ఉత్పత్తి స్థానమైనటువంటి నాసిగా త్ర్యంబకం అనేటువంటి ఒక క్షేత్రం ఉంది, పంచవటి అక్కడ ఉంది, అక్కడ ఆశ్రమం నిర్మాణం చేసుకుని అక్కడ నుండి నీకు క్షేమం అవుతుందని చెప్పాడు. శ్రీరాముడు అగస్త్యుడిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు రావణుణ్ణి చంపడం సాధ్యం కాలే, శిరస్సులు ఛేదిస్తున్నాడు, అవటం లేదు, అలిచిపోయినాడు. తన తేజస్సుని గురించి తనకే సందేహం వచ్చింది, మనిషి మాత్రుడుగా ఉన్నాడు కదా. అప్పుడు రామ నువ్వు అలిసిపోతున్నావని చెప్పి అగస్త్యుడు ఆయన పిలవకుండానే మరింతకుండానే వచ్చి
ఆ యుద్ధ భూమిలో ఆదిత్య హృదయాన్ని రాముడికి ఉపదేశం చేశాడు అగస్త్యుడు. ఆదిత్య హృదయం రాముడికి మహోపకారం చేసిన వాళ్ళు విశ్వామిత్రుడు, అగస్త్యుడు. ఆ రావణ వధ అయిపోయిన తర్వాత మళ్ళీ పుష్పక విమానంలో అయోధ్యకి రాముడు వస్తూ వస్తూ అగస్త్యాశ్రమాన్ని దగ్గర దిగి ఆయనకి నమస్కరించి కృతజ్ఞత చెప్పుకున్నాడు. సమాప్తి చేసి రాముడికి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి ఒక విచిత్రమైనటువంటి ఆభరణం ఇచ్చాడు. ఖచ్చితమే ఒక దివ్యంగా గొప్పగా వెలుగుతున్న ఆభరణాన్ని ఇచ్చాడు. రాముడేమో ధర్మ సూక్ష్మం, ఆయనకి చాలా ధర్మం ప్రధానం. అయ్యా నేను క్షత్రియుడిని, దానం పుచ్చుకోకూడదు కదా, బ్రాహ్మణుడు దానం పుచ్చుకోవచ్చు, క్షత్రుడు పుచ్చుకోకూడదు, వాటి శాస్త్రానికి తక్కువ. నిజంగా అలా ధర్మం ఉంది. రాముడు అన్నట్టు అయ్యా ఇది క్షత్రియుడు పుచ్చుకోవచ్చు, ఎందువల్లంటే క్షత్రియుడు లోకాన్ని పరిపాలించేవాడు కాబట్టి ప్రభువుకి సమర్పిస్తారు, అది దానం కాదు సమర్పణం. తేడా ఉంది కదా, అదే ఇస్తారు కదా. దేశాన్ని ఏలే వారికి ఆభరణాలు కానీ ఏవైనా తీసుకెళ్ళవచ్చు, వాళ్ళు పుచ్చుకోవచ్చు, తీసుకుని సంతోషించామంటారు. కానీ బ్రాహ్మణుడు దానం తీసుకుని ఆశీర్వదిస్తాడు, చెయ్యి దాపి తీసుకుంటాడు, అడుగుతాడు, తీసుకుంటాడు. ఇతని చెయ్యి కింద ఉంటుంది, రాజు చెయ్యి పైన ఉండి తీసుకుంటాడు. ఇలా చెయ్యి దాపి ఇలా తీసుకోడు, పైనుంచి ఇలా స్వీకరిస్తాడు క్షత్రియుడు. తేడా ఉందన్నమాట. కాబట్టి నువ్వు ఈ దేశాన్ని వెళ్ళే ప్రభువు కాబట్టి క్షత్రియుడు అయినా నా దగ్గర నువ్వు తీసుకోవాల్సిందే, ఇస్తున్నాను తీసుకోమని చెప్పి. అయితే ఇస్లాంకి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అడిగట్ట ఆయన. అది పూర్వం ఒక రాజర్షి ఉన్నాడు, ఒక క్షత్రియుడు మహర్షిగా తపస్సు చేసి రాజర్షి అయినాడు, శ్వేతుడు అనేవాడు. అతడు నా ఆశీర్వచనం తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఈ భూషణ్ నాకు ఇచ్చి వెళ్ళాడు. ఏం చేసుకుంటాను ఇది, నేను యోగ్యుడైన వాడి కోసం చూస్తే నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఇచ్చాను అన్నమాట. తన తక్కువ బలం వల్ల సృష్టించబడింది అలాంటిది ఏం కాదు. నహుడు అనేటువంటి ఒకనొక రాజు యజ్ఞాలు చేసి గొప్ప జ్ఞాని అయి పండితుడై చాలా దాన ధర్మాలన్నీ చేసి ఇంద్ర పదవికి అర్హత సంపాదించాడు. అయితే అక్కడ అది ఖాళీగా లేదు, ఇంద్రుడు ఉన్నాడు అక్కడ. ఇంద్ర పదవికి అర్హత వస్తుంది కానీ వాడు ఉంటాడు కదా అక్కడ, ఆయన లేనప్పుడు కదా వెళ్ళి ఇంద్ర పదవి సంపాదించడం. స్వరూపుడు అనేటటువంటి వేత్తను, ఒక పండితుడిని, ఒక బ్రాహ్మణుడిని, అతడిలో రాక్షస లక్షణం ఉండడం చేత ఇంద్రుడు వెళ్ళి వాడిని చంపడం చేత ఇంద్రుడికి ఆ పాపం వచ్చింది. ఆ పాపం అక్కడ ఇంద్రసభలో తాను ఉండగా తాన్ని పీడిస్తుంది, తేజోహీనుని చేస్తుంది. ఆ అవమానం భరించలేక ఇంద్రుడు పారిపోయినాడు, స్వర్గాన్ని వదిలిపెట్టి ఎక్కడో దాక్కున్నాడు. ఆ సమయంలో మనుషులందరూ వచ్చి అర్హుడు ఒకడు ఉండాలి, ఎవడో ఒకడు ఉండాలి కాబట్టి నహుషుడిని తీసుకెళ్ళి అక్కడ ఇంద్ర పదవిలో ప్రతిష్ఠ చేశారు. వాడేం చేశాడంటే స్వర్గలోకానికి వెళ్ళగానే వాడి బుద్ధి, మనుష్య బుద్ధి మళ్ళీ వాడికి పుట్టింది, చెడ్డ బుద్ధి పుట్టింది. ఇంద్రసింహాసనం వస్తే నాకు ఇట్లాగా ఇంద్రుడి భార్యని శచీదేవి కూడా నన్ను వరించాలన్నాడు. అప్పటికే ఇంద్ర పదవి కంప్లీట్ అవుతుంది, మళ్ళీ ఇంద్రుడు రాడు కదా. వాడికి ఏదో దురాలోచనది. సరే ఆవిడ ఏం చేస్తుంది, బృహస్పతి కబురు పెట్టింది దేవగురువుని, ఏమిటి ఇలా అడుగుతున్నాడు వీడు, చాలా చిత్రంగా ఉంది ఇది, వీడు సమస్త ధర్మాలు తెలిసి యజ్ఞాగాది క్రతువులు చేసి ఇంద్ర పదవిగా అర్హుడై వచ్చాడు కదా, వీడికి ధర్మం తెలియాలి కదా, ఇంద్ర భోగాలకే కదా వాడు అర్హుడు అంటే ఏం లేదు, వాడి అర్హత అజ్ఞానంతో కూడా ఉంది. రాక్షసులు రాలేదా, ఇంద్ర పదవి రాలేదా, అలాగే వీడు వచ్చాడు, పుణ్యందారులు వచ్చినా కూడా అజ్ఞానం ఉంది కాబట్టి వీడిని ఇక్కడి నుంచి వెనక్కి పంపించేందుకు వాడి చేత పాపం చేయించాలి, వాడికి తపస్సు క్షీణమవుతుంది. ఓ పని చేయి నువ్వు, వాడు నిన్ను అవమానిస్తాడేమో, సరే అని చెప్పి ఒక కబురు చేయి, మహర్షులు మోసేటటువంటి పల్లకీలో ఎక్కి నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను నేను వరిస్తాను అని చెప్పి కబురు చెయ్యి అన్నాడు. సప్తర్షుల్ని పిలిపించి శచీదేవి నన్ను వరిస్తుంది, శాశ్వతమైన ఇంద్రుని నేను, మీరు పల్లకీలో నన్ను కూర్చోబెట్టుకుని మోసుకుని తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. ఇంద్ర పదవిలో ఉన్న సమయంలో అతడి ఆజ్ఞ శిరసావహిస్తారు ఎవరైనా. ఋషులు కూడా ఆ ధర్మాన్ని పాటించి నువ్వు ఇంద్ర పదవిలో కూర్చుని మాట్లాడుతున్నావు కాబట్టి అలాగే చేస్తాం అన్నారు. శిబిక తెప్పించి ఒక పల్లకి తెప్పించి అందులో వాడిని కూర్చోబెట్టి శచీదేవి మందిరానికి తీసుకెడుతున్నారు. వాడికి అప్పటికప్పుడే వాడి బ్యాలెన్స్ చాలా పోయింది. మోసేవాళ్ళు సప్తర్షులు
చాలా మెంటల్ బ్యాలెన్స్ పోయింది వాడికి. శచీదేవి జ్ఞాపకం వచ్చింది, తప్పుని వెళ్ళాలని చెప్పి ఒక కర్ర పుచ్చుకుని ఈ అగస్త్య మహర్షి ముందర ఉన్నాడు మోస్తున్నవాడు ఊళ్ళో. సర్ప అని చెప్పి, అంటే సర్ప అంటే తొందర, ఫాస్ట్, క్విక్ అని అర్థం. ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి సర్ప అని దానికి పేరు. సర్ప అని చెప్పి ఆయన్ని కర్రతో పొడిచాడు. ఆయన అన్నాడు, నీ పుణ్యం ఇప్పుడుతో అయిపోయింది, సర్పమై భూలోకంలో పడుండు అని వాడిని శపించారు. అగస్త్య మహర్షి శాపం చేత ఆ నహుషుడు భూలోకంలో మహాభయంకరమైన సర్పమై అడవిలో, చీకటి గుహలో, అరణ్యంలో, భయంకరమైన చోట అక్కడ పడ్డాడు. ఎక్కడ దేవేంద్రదేవి, ఎక్కడ భూలోకం. భూలోకంలోనూ పట్టడం కాదు, అడవిలోనూ సర్పమై కొండ గుహలో పడ్డాడు. ఆ నహుషుడికి మళ్ళీ సుజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే వాడికి ఆ శాపం వాడిని వదిలిపెడుతుంది. ధర్మ సూక్ష్మం, ధర్మం అనే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే వాడికి అది అందులోంచి బయటకు వస్తాడు. కాబట్టి తర్వాత ద్వాపరయుగంలో ధర్మదేవత అంశలో పుట్టిన సమస్త ధర్మ సూక్ష్మాలు తెలిసిన ధర్మరాజు దర్శనంతో ఆయనతో సంభాషణ చేయడం చేత ధర్మజ్ఞానం కలిగి వాడికి ఆ సర్పరూపం పోయింది. ఆ నహుషుడిని అంత భయంకరంగా శిక్షించగలిగిన తపోబలం కలిగిన వాడు అగస్త్య మహర్షి. అందులో ఆయన అలాగా పొడిచాడు, సర్ప అన్నాడని ఒకటి ఉంది. అరణ్య పర్వంలో కాలుతో తన్నాడని ఉంది. ఇంకోటి కాలుతో తన్నడానికి కూడా కారణం ఏమైందంటే, ఆ మోసేటువంటి బ్రాహ్మణులతో వేదముల్లో భాగాలను గురించిన చర్చ చేశాడు తను పల్లకీలో కూర్చుని. ధర్మ విషయం వస్తే గోపత బ్రాహ్మణంలో ఉండేటువంటి గోవులను సంప్రోక్షణం చేసే మంత్రములు బ్రాహ్మణములలో కొన్ని ఉన్నాయి. ఆ మంత్రాలు ప్రమాణమే కాదట అని వాదించి వాళ్ళని మీకేం తెలియదు మూర్ఖులు అన్నారు. అగస్త్యుడు, నీకు మూర్ఖుడుగా మాట్లాడుతున్నావు, ఈ ప్రమాణం బ్రహ్మవాక్, అది ఆ మంత్రంలో ప్రమాణమని అంటే ఈయన తన్నట్టు కాలి, నాకు ఎదురు చెప్తావా. అప్పుడు శపిస్తే కింద పడ్డాడని పాఠాంతరం మరొక కథది. ఆయన మహత్వం చెప్పే కథ మరొకటి ఏమిటంటే, 12 సంవత్సరములు ఒక యజ్ఞం చేశాట అగస్త్య మహర్షి. ఆ యజ్ఞం చేస్తున్న సమయంలో 12 సంవత్సరములు అనేక మంది మహర్షులు మునులు వచ్చి సమస్త వేదములతో యజ్ఞాన్ని నిర్విఘ్నంగా బాగా నడిపించారు, వైభవంగా ఉంది. ఏ కారణం చేతనో ఇంద్రుడు మాత్రం వర్షించలేదు. ఆ సంవత్సరాల్లో యజ్ఞం జరుగుతుంటే లోకోపద్రవంగా తుఫాన్ రాకూడదు, వర్షం మాత్రం పడాలి. అది ప్రసన్నంగా, గంభీరంగా, నాజూకుగా వర్షం పడడం శుభసూచన యజ్ఞానికి. యజ్ఞాన్ని పాకలు లేవగొట్టేటువంటిది శుభం కాదు, అది సాత్వికంగా ఉండాలి వర్షం. కానీ అగస్త్య మహర్షి యజ్ఞం చేయడం ఏమిటి, అందులో దేవేంద్రుడు వర్షించకుండా ఉండడం ఏమిటి? చుట్టుపక్కల ఔషధులు, వనస్పతులన్నీ వాడిపోయి ఎండిపోయి, ఔషధులు లేకపోతే అన్నదానం ఎలా చేస్తాడు? యజ్ఞానికి అందరూ అనేక మంది వచ్చి భోజనం చేయడం, యజ్ఞంలో ఆ మంత్రం స్వాహాకారం ఎంత ముఖ్యమో అందరికీ భోజనం పెట్టడం అంత ముఖ్యం. ఇది లేకపోతే యజ్ఞం నిష్ఫలం అయిపోతుంది. అందరినీ పిలిచి ఆదరించి అన్నం పెట్టవలసిన బాధ్యత యజ్ఞం చేసేవాడికి ఉంటుంది. అక్కడ ఎవరి వివక్షత ఉండకూడదు. ఎవరొచ్చి ఏమడిగినా అందరినీ కూడా యజ్ఞపురుషుడితో సమానంగా గౌరవించి అన్నం పెట్టమని సాంప్రదాయం. అగస్త్య మహర్షి 12 సంవత్సరాలు వర్షాలు లేకపోతే అన్నం ఎక్కడి నుంచి పెడతాడు, పంటలు ఎక్కడ ఉంటాయి అని ఇక మనకి గ్రాసం కూడా దొరికే అవకాశం లేదని అందరూ సంశయించడం మొదలెట్టారట. రేపు సాయంకాలం లోపల దేవేంద్రుడు మంచి వర్షం ఇవ్వకపోతే నేను స్వయంగా వెళ్ళి నా తపోబలంతో ఇంద్ర పదవిని అధిష్ఠించి ఆయన అధికారాలు నేను చేతిలో పుచ్చుకొని సూర్యుడిని భూలోకానికి ఇస్తాను, రేపు సాయంకాలం దాకా టైం ఇస్తాను ఆయనకు అన్నట్టు. అంటే అప్పుడు కూడా ఉన్న బలాన్ని వాడుకుంటాడు కానీ తపస్సు చేత వర్షాన్ని సృష్టించడు. అంటే మునులందరూ అన్నారట, మాకు తపస్సులు ఏవో ఉన్నాయి, మీ వంటి మహాత్ములు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఇంద్రలోకానికి వెళ్ళి ఇదంతా శ్రమ మీరు పడాలా? మా భోజనం కోసం మేము ఎలాగో వర్షాన్ని రప్పించుకుంటాము మా మంత్రములతో, ఎందుకు రావటం లేదు, ఎలాగ మీరు మాకు భోజనం పెడతారని ఆదుర్తతోనే అడిగాం, కానీ సందేహం చేత కాదు అని చెప్పి వాళ్ళు ఆ వరుణదేవుని స్తోత్రం చేసి, వర్షం కోసం స్తోత్రం చేసి, వాళ్ళ ఆహారం కోసం వాళ్ళే ప్రయత్నం చేయడం మొదలెట్టారట. ఓ పక్కన ఋత్వికులు యజ్ఞం నడిపించేవారు, వాళ్ళని సేవించవలసిన ధర్మ యజమానికి ఉంది.
వాళ్ళ భోజనాలు ఎలా కావాలో చూడవలసిన బాధ్యత యజమానికి ఉంటుంది. అలాంటిది మాకు యజమాని వాళ్ళకి అన్నం పెట్టకపోవడం, వాళ్ళ అన్నం కోసం వాళ్ళే తిప్పలపడడం యజ్ఞానికి చాలా అవమానకరం కదా. అంటే ఆయన చూస్తుంటే ఆ అగస్త్యుడికి కోపం వస్తుందేమో అని భయం వేసిందిట. ఈ విషయం ఇంద్రుడు గ్రహించి బృహస్పతితో సహా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అపరాధమైంది, ఏం చేస్తారో మీ శక్తి ఎట్లాంటిదో ఏమిటో చూద్దామని ఒక చాపల్యం చేత ఇలాంటి పని నేను చేశాను. మీ ఋతుక్కులు కానీ మీ యజ్ఞంలో ప్రజలు కానీ సుభిక్షంగా అందరికీ సమగ్రంగా అన్నీ కావాల్సినవన్నీ నేను ఇస్తాను అని చెప్పి వెంటనే సూరుష్టినిచ్చి సత్యఫలాన్ని అప్పటికప్పుడు మొలిచి ధాన్యం పండేటటువంటి శక్తివంతమైన బీజములను ఆయన అక్కడ వేసి సృష్టించి అన్నం ఇచ్చాట అందరికీ ఇంద్రుడు. ఆయన మాటకి భయపడి అయినా అగస్త్యుడు ఏమీ క్రోధం కోపం లేకుండా ఇంద్రుడిని సన్మానించి, నీకు కూడా స్వాహాకారాలు ఇచ్చి నేను ఆరాధన చేయవలసింది కదా, నేను యజ్ఞం జరుగుతుండగా నువ్వు వస్తే నేను ఏమనగలను, నీ అపరాధం నేను లెక్క చేయను అని చెప్పి సన్మానించి అర్ఘ్యభాజ్యాలు ఇచ్చి ఆ వరుణుడిని ఇంద్రుడిని నమస్కరించి వాళ్ళు పంపించారు. అంత శాంతమూర్తి అని చెప్పడానికి కథ. ఒక కథ ఏమిటంటే, వింధ్యపర్వతం అపరిమితంగా పెరిగిపోవడం మొదలెట్టింది. పర్వతాలు పెరుగుతాయా అంటే ఇప్పుడు యాక్చువల్గా హిమాలయస్ పెరుగుతున్నాయనే సైంటిస్ట్ చెప్తున్నారు. హిమాలయ పర్వతాలు హైట్స్ పెరుగుతున్నాయి అని ఒక సిద్ధాంతం ఉంది. దానికి జియోలాజికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. అలా పర్వతాలు పెరుగుతాయి. కింద ఉండే 2 ప్లేట్స్ హోదాన్ని కొట్టి క్లాష్ అయ్యి అది స్క్వీజ్ అయినప్పుడు ఇంకా పెరుగుతాయి పర్వతాలు. జరుగుతుంది అలా. ఆనాడు వింధ్య పర్వతాలు అలా పెరిగాయట. దానికి ఒక చమత్కారాన్ని కథ చెప్తుంది. ఏమిటంటే, ఏదో మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు, నా చుట్టూ ఎందుకు తిరగటం లేదని ఈ పర్వతానికి కోపం వచ్చి పెరిగింది అని ఇది బయటికి కథ. మొత్తాన్ని పర్వతం పెరుగుతుంటే ఆయన అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారట. అది పెరుగుతోంది, భారతదేశం దక్షిణాపథానికి ఉత్తర దేశానికి సంబంధం లేకుండా గోడ అయిపోతుంది, ఇది ఆకాశంలా పెరుగుతోంది అని అంటే, అగస్త్యుడు ఆ పర్వతం దాటి దక్షిణానికి వెడుతూ వింధ్య పర్వతాన్ని ఆదేశించాడు. నేను మళ్ళీ వెనక్కి వచ్చేదాకా నువ్వు పెరగకుండా ఇలాగే తగ్గి ఉండు అని. ఆయన మళ్ళీ ఎప్పుడు ఉత్తరానికి వెళ్ళలేదు, ఇక్కడ ఉండిపోయినాడు. కాబట్టి అది పెరగడం మానేసింది అని ఆయన మహత్తుకు ఒక కథగా చెప్తారు. శ్రీనాథుడు కాశీఖండం అనే ఒక గ్రంథం రాశాడు. ఈ అగస్త్య మహర్షిని గురించి ఒక పద్యం రాశాడు ఆయన. పంచాక్షరీ మంత్ర పారాయణమునకు ఎవ్వాని మానసంబు 7 గడయు. నిరంతరము పంచాక్షరి మంత్రం ఆయన మనసులో అలా ఉంటుంది. అదే అక్కడే పెరుగుతూ ఉంటుంది ఆ మంత్రం ఆయన మనసులో. నేలలో వృక్షం పెరిగినట్టు అలా ఉంటుంది అక్కడ. దర్పోద్ధతులకు